వాక్యములో నుండి దేవుడు మన కొరకు అనుగ్రహించిన బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త ప్రభువుకు మహిమ 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుతూ మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. పిల్లరా, బైబిల్ సున్న బిడ్డలు గమనించండి. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి దేవునికి స్తోత్రం. 12:20 ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. మరొకసారి, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో ధ్యానములో దీవించునుగాక. జుంటి తేనె వంటి వాక్యం మంటిలో వేసెదరేలా. జుంటి తేనె వంటి వాక్యం మంటిలో వేసెదరేలా. మిల్టిలో ప్రభుని వేడినా, మిల్టిలో ప్రభుని వేడినా, కంటిలో నలుసు తీయును, కంటిలో నలుపే తీయును. జుంటి తేనె వంటి వాక్యం మంటిలో వేసెదరేలా. జీవమున్న వాక్యము చూచి జీవితమే సఫల పరచుకో. జీవమున్న వాక్యము చూచి జీవితమే సఫల పరచుకో. జీవమే యేసు సత్యము, జీవము యేసు సత్యము. జగతిలో మనకిలా మార్గము, జగతిలో మనకిలా మార్గము. జుంటి తేనె వంటి వాక్యం మంటిలో వేసెదరేలా. ఆదియందున వాక్యము ఆ ప్రభులోనే ఉండలేదా. ఆదిలోనున్న వాక్యము ఆ ప్రభులోనే ఉండలేదా. ఆ వాక్యమేగా సత్యమై, ఆ వాక్యమేగా సత్యమై అవతరించెను యేసుగా, అవతరించెను యేసుగా. జుంటి తేనె వంటి వాక్యం మంటిలో వేసెదరేలా. జుంటి తేనె వంటి వాక్యం మంటిలో వేసెదరేలా. యేసుని త్రోవయే జగతిలో వాసిగా చేర్చును పరమునా. యేసుని త్రోవయే వసుధలో వాసిగా చేర్చును పరమునా. మోసుకొనుచును సిలువను, మోసుకొనుచును సిలువను. ఫలింపగదే క్రైస్తవా, ఫలింపగదే క్రైస్తవా. జుంటి తేనె వంటి వాక్యం మంటిలో వేసెదరేలా. జుంటి తేనె వంటి వాక్యం మంటిలో వేసెదరేలా. మిల్
మిల్టిలో ప్రభుని వేడినా, మిల్టిలో ప్రభుని వేడినా, కంటిలో నలుసే తీయును, కంటిలో నలుసే తీయును, జుంటి తేనె వంటి వాక్యం మంటిలో వేసెదవేలా, జుంటి తేనె వంటి వాక్యం మంటిలో వేసెదవేలా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం. మమ్ములను మిక్కిలిగా ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకమైన పరిశుద్ధమైన తండ్రి, పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, గడిచిన నెలంతా కూడా కాపాడి, గడిచిన వారమంతా కూడా కాపాడి, గడిచిన దినమంతా కూడా కాపాడి, నీ ప్రేమలో నాయన మాకిచ్చిన అయ్యా ఈ నూతన దినమును బట్టి, పరిశుద్ధ దినమును బట్టి, వారమును బట్టి, నెలను బట్టి నాయన మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అక్టోబర్ మాసం అంతా కూడా నాయన క్షేమముగా మా మీద దాటిపోనిచ్చి నాయన మరొక శ్రేష్టమైన నెలలోనికి, నవంబర్ మాసంలోకి నాయన ఈ మొదటి పరిశుద్ధ దినంలోనికి మమ్మల్ని తీసుకొచ్చిన మీ ప్రేమను బట్టి, మీ దయను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా, నిన్ను ప్రేమిస్తూ, నిన్ను ఆరాధిస్తూ నాయన నీ ఆశీర్వాదాన్ని కోరుకుంటూ చేరి వచ్చిన నీ ప్రియబిడ్డలందరిని బట్టి నాయన మీకు స్తోత్రాలు. సంఘముగా మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన బిడ్డలుగా మేమందరం ఇక్కడ ఉన్నామయ్యా. నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు తోడుగా ఉన్నారు ప్రభువా. కొన్ని కీర్తనలు పాడుకున్నాం, మీ ఘనమైన నామాన్ని ఒప్పుకుంటూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించాం. మహిమ మీకు కలుగును గాక, ఘనత మీకు కలుగును గాక, ప్రభావాలు మీకే చెల్లును గాక. తండ్రి నీకు స్తోత్రం. మా స్తుతులు అయ్యా మీరు స్వీకరించి, అయ్యా అదిగో నాయన ఆశించి ప్రభా ఆసీనులై, ప్రభా మీరు ఆసీనులై దిగి వచ్చి నాయన మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు చేయు స్తోత్రాల మీద నువ్వు ఆసీనుడు నాయన, మా స్తోత్రాల మీద కూడా మీరు ఆసీనులై, స్తుతి సింహాసనం మీద మీరు ఆసీనులై మా మధ్యకు వచ్చిన ఆయన పరిశుద్ధాత్మదేవ మీరే మమ్మలను ఆరాధనలో నడిపించండి. తండ్రికి యేసయ్యకు ఇష్టమైన ఆరాధన ప్రభా అయా మీరు మాలో జరిగించండి. ఘనత మహిమ ప్రభావాలు కోరుకుంటూ పరిశుద్ధాత్మదేవ, సత్యస్వరూపి అయిన దేవ, మహిమ స్వరూపి అయిన దేవ, ప్రేమ స్వరూపి అయిన ప్రభా నీ సన్నిధి, నీ సహవాసము, నీ సహాయము మాకిచ్చి మమ్మల్ని నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మీ దాసుడను మీ సేవకుడను నన్ను మీ పాదాలకు అప్పగించుకుంటూ యేసునాథుని పరిశుద్ధ నామమున స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ అల్లా. ఆమేన్. ఆమె దేవునికే మహిమ కలుగును గాక. ఆరాధన కొరకై సమకూడిన ప్రియులైన మీ అందరికీ మరొక మారు వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, ప్రసంగ ప్రారంభం మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మన ప్రభు, మన రక్షకుడు, ప్రాణప్రియుడైన యేసునాథుడు మన కొరకు నా కొరకు చెప్పండి, నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఆయన చేసిన పరిశుద్ధమైన పరిచర్యలో జరిగినటువంటి ఒక సంఘటన. యేసు ప్రభు పస్కా పండుగ ఇశ్రాయేలు ప్రజలకు మరి 7 ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నట్లుగా లేఖనంలో మనం చూస్తున్నాం. ప్రతి పండుగ కూడా మనకు ఒక పాఠమే. ఎప్పుడన్నా నేను అది మీకు చెబుతాను పిల్లరా. ప్రతి పండుగ కూడా క్రొత్త నిబంధన విశ్వాసులమైన మనకొక పాఠముగా ఉన్నది. అందులోంచి మనం నేర్చుకోవలసిన సత్యమేదో ఉన్నది. ఇశ్రాయేలు 7 పండుగలు కూడా క్రీస్తులో నెరవేర్చబడి, అదొక ప్రాముఖ్యమైన సత్యం అన్నమాట. ఆ పండుగలన్నీ కూడా క్రీస్తులో నెరవేర్చబడి అవి ఇశ్రాయేలు పండుగలు. ఇప్పుడు మనం ఎవరమంటే క్రొత్త నిబంధన ఇశ్రాయేలీలము. అది మనం కూడా ఇశ్రాయేలీలమే. రక్షణ పొందిన తర్వాత మనకు కూడా ఆ పేరు పెట్టబడింది. వాళ్ళేమో శరీర సంబంధమైన ఇశ్రాయేలీలు, మనమేమో ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. ఇప్పుడు మనకు పండగలు లేవా? ఇప్పుడు మనకు పండగలు ఉన్నాయా లేవా? పిల్లరా, నేను అంటున్నాను కదా, ప్రతిరోజు పండగే. యేసు ప్రభువుని నమ్మినటువంటి మనకు ఎవ్రీడే ఒక ఫెస్టివలే, అందులో అనుమానమే లేదు. ప్రతిరోజు కూడా మనం యేసయ్య పాదాలకు అప్పగించుకొని దినాన్ని ప్రారంభిస్తే ప్రతి దినం ఒక పండగలాగా గడిచిద్ది. తమ దినములు క్షేమముగాను తన సంవత్సరములు సుఖముగాను అన్నాడు. నా ఉపదేశమును అంగీకరించి నా మాటలకు హృదయంలో స్థలం ఇస్తే మీ దినాలన్నీ క్షేమంగా ఉంటాయంట, మీ సంవత్సరములన్నీ సుఖంగా ఉంటాయంట.
దేవునికి స్తోత్రం. పిల్లలు ఆయన సన్నిధి మనం ఆశిస్తే 16వ కీర్తనలో కూడా ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది, ఆయన కుడి చేతిలో నిత్యము నిత్య సుఖములున్నవి. కాబట్టి దేవుని పిల్లలమైన మనకు నిత్యము కూడా పండగలే. అయితే వారికి కొన్ని పండగలు ఉన్నాయి. అందులో ప్రథమ పండుగ పస్కా పండుగ. ఏ పండుగ చెప్పండి? పస్కా అంటారు. తర్వాత ప్రథమ ఫలముల పండుగ, తర్వాత పులియని రొట్టెల పండుగ, తర్వాత ప్రథమ ఫలములు అంటే పెందుకోస్తు పండుగ. తరువాత పులరా ఇంకా మనం ఆలోచిస్తే మరి ప్రాయచిత్తార్థ పండుగ, దానికంటే ముందుగా బూరల పండుగ అంటారు, దాన్ని శృంగధ్వనుల పండుగ అంటారు. బూరల పండుగ, ప్రాయచిత్తార్థ పండుగ, అలాగే పర్ణశాలల పండుగ. ఇలాగూ 7 ఫెస్టివల్స్ లేవియాకాండం 23లో దొరుకుతాయి మీకు ఆ పండుగలన్నీ కూడా. అవన్నీ ఒక చోట రాయబడి ఉంటాయి. 7 పండుగలు అవి చాలా ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలు ఎంచుకుంటారనమాట. అంటే అవి ఎందుకొరకు దేవుడు నిర్ణయించాడంటే తన సన్నిధిలోకి తన బిడ్డలు రావాలని, తన సన్నిధిలో ఆనందించాలని దేవుడు అలాగూ వాటిని నియమించాడు. ప్రతి పండుగ అర్థము పరమార్థం ఏంటంటే క్రీస్తే. అర్థమైందా? ప్రతి పండుగ అర్థం పరమార్థం ఏంటంటే క్రీస్తు దాగి ఉన్నాడు. ఆ పండుగలు ఎవరున్నారు మర్మంగా? యేసు ప్రభు దాగి ఉన్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుని చిత్తం ఏంటంటే ప్రతివారు కూడా తన కుమారుని యొద్దకు రావాలి, అది తన కుమారునిలో సంతోషించాలి అనేటువంటి ఒక ఆశ తండ్రికి అన్నమాట. కాబట్టి ఆ పండుగలు ఉన్నాయి. మన ప్రభువు కూడా ఆయన శరీర రూపిగా ఎక్కడ జన్మించాడు? ఆయన శరీర రీతిగా ఎక్కడున్నాడంటే ఒకసారి మీరు లేఖనం చూద్దాం. రోమాపత్రిక 9వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. రోమాపత్రిక, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాధులను వాగ్దానములు వీరివి, పితరులు వీరివారు. అదిగో శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరిలో పుట్టాడంట? ఇశ్రాయేలు ప్రజల్లో పుట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు మొత్తం 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో మన ప్రభు ఏ గోత్రంలో పుట్టాడు? యూదా గోత్రంలో పుట్టాడు. కాబట్టి ఆయన శరీర రీతిగా వారిలో పుట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మానవులను రక్షించి మానవులందరి కొరకు బలి కావాలి కాబట్టి ఆయన ఎవరిలో పుట్టాల్సి వచ్చింది? ఇశ్రాయేలు ప్రజలు. ఇది భూమి ప్రారంభించబడినప్పుడు కూడా పిల్లరా, అప్పటి నుంచి కూడా దేవుడు ఒక తెగను, ఒక జాతిని ప్రత్యేకపరుచుకుంటూ వచ్చాడనమాట. వేరు చేసుకుంటా ప్రత్యేకపరుచుకుంటా వచ్చాడు. వాళ్ళు ఎవరో కాదు, అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీలు. ఎందుకు అలా వేరు చేసుకుంటా ప్రత్యేకపరుచుకుంటూ వచ్చాడంటే రక్షకుడు పుట్టాలి కాబట్టి, రక్షకుడు వారి ద్వారా లోకానికి పంపాలి కాబట్టి వారిని అలా సిద్ధపరుచుకుంటూ వచ్చాడనమాట. ప్రారంభం నుంచి కూడా ఆ జాతిని, ఇశ్రాయేలు ప్రజలను ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు. కాలము సంపూర్ణమైనప్పుడు ఏం చేశాడు? గలతీ 4:4 ప్రకారం కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి, అది మనము రక్షించబడాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన కూడా ఇశ్రాయేలీయుడు, ఆయన కూడా యూదుడే గనక పిల్లరా ఇశ్రాయేలీయుల సాంప్రదాయాలన్నీ కూడా ఆయన పాటిస్తూనే వచ్చాడు. ధర్మశాస్త్రం అంతటిని కూడా నెరవేర్చిన వాడు ఎవరంటే యేసు ప్రభువే. ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయారంట, యేసు ప్రభు మాత్రమే నెరవేర్చాడు. కాబట్టి బాల్యం నుండి కూడా యేసు ప్రభు భక్తి కలిగిన వాడు. మీకు తెలుసలేదు, నేను భక్తిలోకి వచ్చేటప్పుడు కల్లా నాకు 20-22 సంవత్సరాలు వచ్చినాయి, తక్కువేననుకుంటా. అంటే నేను ప్రభువుని అర్థం చేసుకునేటప్పటికల్లా, అంతకుముందు అంతా లోకస్తులమే మనం అందరం. మీకు కూడా తెలుసు, మీరు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా మీ ఏజ్ ఎంతో మీకు తెలుసు కదా. అంటే మన జీవితం చాలా వేస్ట్ అయింది. అదో చిన్నతనం నమ్ముకున్నాం మనం. చిన్నతనం నుంచే నేను భయభక్తులు కలిగిన వాడను అని చెప్పుకోదగిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరో కొందరు ఉన్నారు అనుకుంటా కదా. జోసఫ్ ఉన్నాడు, అది చిన్నతనం నుంచి ఆ బిడ్డ దేవుని అట్లా ఉన్నారు. కొందరు ఉండే ఉంటారు. చిన్నతనం నుంచి కూడా వాళ్ళు ప్రభువు పట్ల భయభక్తులు కలిగి పెరుగుతానే ఉన్నారు. అంటే లేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు, అదేనమని చెప్పేది. చిన్నతనం నుంచే ఇప్పుడు మన బిడ్డలు ఎదుగుతున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. పిల్లల చిన్నతనం నుంచి మనం ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు కూడా చాలా ఏజ్ అయింది. నేను లోకమంతా పాడైపోయి వచ్చా. అది జీవితం అంతా సగం పాడు చేసుకొని, నష్టపరుచుకొని, గాయపరుచుకొని, అర్థమైందా, వచ్చా. లోకస్తుడు మనల్ని కొట్టడం అంటే ఏందమ్మా? నన్ను 3-4 సార్లు గాయపరిచారు, నా రక్తం గార్చేవాళ్ళు. అంటే లోకస్తుల చేత దెబ్బలు తిన్నా, గాయపడ్డాను, చెడిపోయాను, పడిపోయాను. ప్రభు దగ్గరకు వచ్చేలేకే చాలా వేస్ట్ అయిపోయింది. ఎట్లో తండ్రి దర్శించాడు,
దర్శించాడు, రక్షించాడు, తన రక్తంలో మనల్ని కడిగాడు. అంటే నేను ఏం చెబుతున్నానంటే, మనం ప్రభువు నమ్ముకునేటప్పుడు కల్లా కొంత లోకంలో జీవించే వచ్చాం. అవును కదా? లోకంలో జీవించి రాకుండా ఎవరు లేరు, కొందరు ఎవరో ఉన్నారంతే ఏళ్ల మీద. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్నలు భక్తి పరులు కాబట్టి వాళ్ళని అలా బాల్యం నుంచే దేవుళ్ళు పెంచుకుంటూ వచ్చారు. అయితే యేసు ప్రభు జీవితం మనం చూస్తే చిన్నతనం నుంచి కూడా ఆయన భక్తుడే. చిన్నతనం నుంచి యేసోబు మరియమ్మలు భక్తి కలిగిన వాళ్ళు కాబట్టి యేసు ప్రభుని భక్తిలో పెంచారు. ఆయన చిన్నతనం నుంచి ఈ ఇశ్రాయేలుకు సంబంధించిన ఆచారాలన్నీ కూడా మన ప్రభు ఆచరించేవాడు. ఏ పండగ మిస్సుగాడు ప్రభు. మీరు బైబిల్ చూస్తే పిల్లరా, ప్రతి పండగలో పిల్లరా ఆయన యెరూషలేములో కనపడతాడు. యెరూషలేములో కనపడతాడు ప్రభు, యెరూషలేములో ఆరాధిస్తాడు. అలాగూ ఆయన పెద్దవాడైనాక దేవుని పరిచర్యకు వచ్చినాక ఒక పండగ వచ్చింది, అది పస్కా పండుగ. ఆ పండుగకు ప్రభు యెరూషలేముకు వచ్చాడు. అప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆ పండుగలో, ఏ పండుగలో? ఆ పస్కా పండుగలో కొంతమంది గ్రీసు దేశస్థులు వచ్చారంట. గ్రీసు దేశస్థులు ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. కొందరు గ్రీసు దేశస్థులు అంటే అన్యులు అన్నమాట. అన్యులు కూడా వచ్చారు. దేని కొరకంటే ఆరాధించడానికి వచ్చారు. ఎందుకొరకు వచ్చారు? ఆరాధించడానికి వచ్చారు. ఇప్పుడు మనమందరం దేని కొరకు వచ్చినట్టు? మనం కూడా ఆరాధించుట కొరకే వచ్చాం. దేవునికి స్తోత్రం. ఆరాధన కొరకు వాళ్ళు వచ్చారంట, మనం కూడా ఆరాధన కొరకే వచ్చాం. దేవుణ్ణి ఆరాధించుట కొరకు మనం వచ్చాం. అయితే ఒక విషయం, ఆరాధన లేక వర్షిప్ అంటే ఏమిటి? ఆరాధన అనగా ఏమిటి? ఇది మనం ఆలోచించాలా. యేసు ప్రభు చెప్పాడు కదా సమరయ స్త్రీతో, అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు యెరూషలేములోనైనను ఆ పర్వతాల మీద అయినను తండ్రిని ఆరాధించరు, ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు, అట్టివారే తండ్రికి కావలెను అన్నాడు. అంటే మనం ఆరాధించాలి, ఆరాధన కొరకే వచ్చాము. అయితే మనం ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలా. ఇది క్రొత్త నిబంధన ఆరాధన. ఈ ఆరాధన పాత నిబంధనలు కూడా పిల్లరా పలుమార్లు కూడా యెహెజ్కేలు గ్రంథంలోనూ, అలాగనే ఇస్కియా విషయంలో కానీ, సలోమోను విషయంలో కానీ ఈ ఆరాధన అనే మాట ప్రస్తావించబడింది. ఆరాధన అనే మాట మీరు నెట్టగొడితే పిల్లరా, ఇప్పుడు అన్ని అవైబుల్గా ఉన్నాయి కదా, అది బైబిల్లో ఆరాధన అంటే మీరు కొడితే ఎమ్మని వచ్చేసి ఎక్కడెక్కడ ఆరాధన అనే పదం ఉంది, ఎవరెవరు ఆరాధించారు అనే మాట ఉందన్నమాట. పౌలు కూడా ఆరాధింపడానికి నేను యెరూషలేముకు వచ్చానన్నాడు. మరి ఐతోపియుల కందాకే రాణి కింద ఉన్న నపంసకుడు ఎందుకోసం వచ్చాడంట? ఆరాధించడానికి యెరూషలేములోకి వచ్చాడు. ఇలాగ పలుమార్లు కూడా ఆరాధన 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 అనే మాటలు ఉంటాయి. మనం ఆలోచించాలా. ఇప్పుడు ఈ గ్రీసు దేశస్థులు ఎందుకొరకు వచ్చారంట? ఆరాధించడానికి వచ్చారు. మనం ఎందుకు వచ్చాం? మనం కూడా ఆరాధించడానికి వచ్చాం. ఏమిటి ఆరాధన అంటే? ఒకప్పుడు పాత నిబంధనలో ఆరాధన అంటే పిల్లరా ధర్మశాస్త్ర సంబంధమైన కార్యక్రమాలను జరిగించుట, దానినే ఆరాధన అన్నారు. పాత నిబంధనలో ఆరాధన అంటే ఏమిటంటే, దేవుడు ఏమేదైతే చెప్పాడో వాళ్ళు పిల్లర బలులు అర్పించడం, అర్థమైందా? ఇంకా విశ్రాంతి దినము ఇలాంటివన్నీ కూడా పాటించడాన్ని ఏమన్నారంటే ఆరాధన అని పాత నిబంధనలు అన్నారు. ఆరాధన అనగా పులరా దానికి మరొక అర్థం, మరొక పేరు ఏమిటంటే ప్రేమించుట అని అర్థమమ్మా. అది ఆనందించుట కాదు, ఆరాధించుట అనగా మరొక అర్థం ఏంటంటే ప్రేమించుట. అది ప్రేమించుట కొరకు వెళుతున్నాం, ప్రేమను వ్యక్తపరచడానికి మేము వెళుతున్నాం. అది దాని అసలైనటువంటి అర్థం అన్నమాట. ఆరాధన కొరకు వెళుతున్నామంటే మా ప్రేమను మేము దేవునికి వ్యక్తపరచడానికి వెళుతున్నాం, మా ప్రేమను చూపించుకోవటానికి వెళుతున్నాం, మా ప్రేమను నిరూపించుకోవటానికి వెళుతున్నాం అని అర్థం అన్నమాట. అర్థమైనోడు స్తోత్రం చెప్పండి. గ్రహించాలి పిల్లరా, ఇది అర్థం అన్నమాట. మేము ఎందుకు వెళుతున్నామంటే మా పట్ల దేవునికున్న ప్రేమను, దేవుని పట్ల నాకున్న ప్రేమను నేను వ్యక్తపరచడానికి వెళుతున్నాను. అదేమ్మ దాని అసలు అర్థం. మాస్ అంటే అదనమాట. ఆరాధన అంటే ఏమిటి? దేవుని పట్ల నాకున్న ప్రేమను వెల్లడి చేయడానికి వెళుతున్నా, అది రుజువు చేయటానికి వెళుతున్నాను. పిల్లరా, నా పట్ల దేవునికున్న ప్రేమ రుజువైంది కదా, నీ పట్ల దేవునికున్న ప్రేమ అర్థమైందా? అసలు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడా, ప్రేమించడం లేదా? ప్రేమించాడా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనటానికి ఒక రుజువు ఏమైనా ఉందా? సిలువే రుజువు. అది నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అనటానికి ఇంకా చాలా ఉన్నాయి. ఆయన మహిమను విడిచిపెట్టడం,
సింహాసనాన్ని విడిచిపెట్టడం, తండ్రిని విడిచిపెట్టడం, పరలోకాన్ని విడిచిపెట్టడం, దైవత్వాన్ని వదిలి మానవత్వాన్ని ధరించుకోవటం, మహిమ శరీరాన్ని వదిలి మానవ శరీరాన్ని తీసుకోవటం, పరలోకాన్ని వదిలి భూలోకానికి రావటము, దరిద్రుడు అవ్వటము, రిక్తుడు అవ్వటము, ఇదంతా కూడా నీ పట్ల తర్వాత అవమానపరచబడటము, గాయపరచబడటము, అవునా, సిలువ మోయడము, సిలువ మీద మరణించడము, ఇదంతా ఏంటి చెప్పండి? నీ పట్ల దేవునికున్న ప్రేమకు రుజువులు. నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడా, ప్రేమించాడనటానికి రుజువులు. నంబర్ 1 వేసుకోలేక, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అనటానికి రుజువులు ఏమిటి? నంబర్ 1, ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు. నెంబర్ 2, దైవత్వాన్ని విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, మానవుడయ్యాడు, రిక్తుడయ్యాడు, రాసుకుంటున్నారా, ఖాళీ అయిపోయాడు, అవమానపరచబడ్డాడు. కొందరు దెబ్బలు కొట్టారు నా ప్రభువుని. ఒక బంట్రోతు ప్రధాన యాజకునికి లాగు ఉత్తరం ఇస్తావా అని యేసు ప్రభు చెంప మీద కొట్టాడమ్మా. నేను ఎప్పుడు చదివిన ఆ మాట దగ్గరకు వచ్చేటప్పుడు నా హృదయం ఒక గాయం అయింది. అరే వాడు ఎవడు, వాడు యేసు ప్రభు సృష్టిగా. ఇప్పుడు మనల్ని ఎవరు సృష్టించారు? మనమందరం ఈ భూమి మీదకి రావటానికి ఎవరు కారణం? ఏమా, గర్భఫలము భర్త ఇచ్చిన బహుమానము, అవునా? అట్లేదు బైబిల్లో. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు. మీకు అర్థం కావటం కూడా చెబుతాను. ఎందుకంత గుచ్చి చెబుతాను, నొక్కి చెబుతానంటే అర్థమవుతుందా లేదా అని. దేవుని వాక్యం మీకు అర్థమైతే, దేవుని వాక్యం ప్రేమిస్తే మీ జీవితాలు వేరుగా ఉంటాయి. అది నా బాధ. దేవుని వాక్యాన్ని హత్తుకుంటే మీరు ఒక వెలిగే నక్షత్రాలకు ఉంటారంతే. దేవుని వాక్యం అర్థం కాదు. అంతగా పిల్లరా దేవుడు నిన్ను ప్రేమించాడు. మనం ఈ లోకంలో ఉన్నామంటే పిల్లరా దాని కారకులు ఎవరమ్మా? మన ఉనికికి, మన జీవానికి, మన చలనానికి కారకుడు ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభుని ఒక బంట్రోతు చెంప మీద కొట్టాడయా. ఇప్పుడు ఆ బంట్రోతు పుట్టడానికి కూడా కారకులు ఎవరు? అదే ఈ దినాలు కొంతమంది పిల్లరా అమ్మా నాన్న మీద చేయి చేసుకుంటాడు. అదా ఇలా చాలా తప్పది. ఒకడు నాన్న మీద చేయి చేసుకున్నాడమ్మా. అదా కొన్ని కారణాలు ఉంటాయి, ఊరకుండవు. పశ్చాత్తాపడాలా, దేవుని దగ్గర క్షమాపణ అడగాల. అయ్యో నాకు జన్మనిచ్చిన నాన్న మీద చేయి చేసుకున్నాను, అదో అమ్మ పెంపకం, అది తప్పు కదా, దేవుని బిడ్డగా పెంచాలా. కొన్ని కారణాలు ఉంటాయి పిల్లరా. మీరు ఏమన్నానండి, నేను దేవుని సేవకుణ్ణి, నేను చేస్తాను, నేను చెబుతాను. నన్ను కూడా మీరు మాట్లాడవచ్చు వాక్యం బట్టి, నన్ను కూడా మీరు వ్యతిరేకించవచ్చు వాక్యాన్ని చూపించి. అందరం సరి చేసుకోవాలి. వాక్యాన్ని బట్టి నేను సరి చేసుకోవాలి, వాక్యాన్ని బట్టి మీరు కూడా సరి చేసుకోవాలి. మనకేది మనల్ని మార్చేది? దేవుని వాక్యమే. ఈ వాక్యాన్ని మనం ఈ వాక్యమే పరలోకాన్ని తీసుకెళ్ళిద్ది. కాబట్టి చాలా తప్పు అన్నమాట. కొంతమంది తల్లి మీద చేయి చేసుకుంటారు, చాలా తప్పు, పాపం అదే. అంత పాపం కట్టుకున్నావు అంటే అంత పాపం కట్టుకున్నావు. తల్లి మీద చేయి చేసుకోవటం, తండ్రి మీద చేయి చేసుకోవటం, అది ఎంత తప్పో తెలుసా? ఉంటే పశ్చాత్తాపండి. ఎవరన్నా అలా ఉంటే గతకాలంలో మీరు అలాగే ఎప్పుడన్నా చేసి ఉంటే మీరు క్షమాపణ అడగండి ప్రభువుని. దేవుడు ఎందుకో జ్ఞాపకం చేశాడు మీకు. అయ్యా ఒక సందర్భంలో నా తల్లి మీద చేయి చేసుకున్నాను, తండ్రి మీద చేయి చేసుకున్నాను. అలాంటి అనుభవాలు ఉంటే పశ్చాత్తాపడి ప్రభు దగ్గర క్షమాపణ అడగండి. ఆ బంట్రోతు యేసు ప్రభుని చెంపతో కొడతాడమ్మా. ఈ బంట్రోతుని చేసింది ఎవరు? వాడు లోకంలో మనిషిగా పుట్టడానికి కారకుడు ఎవరు? మరి యేసు ప్రభు మీద వాడు చేయి చేసుకున్నాడు. చూసారా? ఇదంతా నా కోసం, ఇదంతా నీ కోసం. ఎందుకు కొట్టించుకోవాలి? కొట్టించుకోకపోతే నీకు రక్షణ లేదు. ఎందుకు సిలువ మోసాడు? మొయ్యకపోతే నీకు రక్షణ లేదు. ఎందుకు సిలువ మీద వేలాడాడు? మొయ్యకపోతే నీకు రక్షణ లేదు, వేలాడకపోతే. ఎందుకు మరణించాడు? మరణించకపోతే నీకు రక్షణ లేదు. అది కారణం. యేసు ప్రభు అంటే ఇదంతా నేను ఏం చెబుతున్నానంటే, నీ పట్ల దేవునికున్న ప్రేమ, నీ పట్ల దేవునికున్న ప్రేమ. అసలు నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా, నన్ను పట్టించుకున్నాడా లేదా, నన్ను గురించి ఆలోచిస్తున్నాడా లేదా అంటే నీకు అర్థమైంది. 1 2 3 4 10 దాకా రాసుకో. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనటానికి రుజువులు ఇవిగో. ఇవన్నీ రుజువులు. ఆయన మహిమను విడిచిన మొదలుకొని సిలువలో తన ప్రాణం పెట్టేంత వరకు ఆయన జీవితం అంతా కూడా నీ ప్రేమ కొరకైన రుజువు. నమ్మినోడు స్తోత్రం చెప్పండి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు పిల్లరా ఆరాధన అంటే ఏమిటంటే దేవుని పట్ల నీకున్న ప్రేమను రుజువుపరుచుట. దట్ ఈజ్ వర్షిప్ అన్నమాట.
అర్థమైందా? దేవుని పట్ల నీకున్న ప్రేమను రుజువుపరుచుటే ఆరాధన. ఆరాధన ఆరాధన అంటే ఏమిటి? హృదయంలో దేవుని పట్ల ప్రేమ ఉంది, హృదయంలో దేవుని పట్ల ఆప్యాయత ఉంది. అది అది వెల్లడవటమే, అది బయటకు రావటమే ఆరాధన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆరాధన అంటే ఏందమ్మా? హృదయంలో ఉన్న ప్రేమ బయటకు రావటమే, హృదయంలో ఉన్న అభిమానం బయటకు రావటమే. ఇది ఎట్లా వచ్చింది పిల్లరా? దేవుని పట్ల నీకున్న ప్రేమ ఎలా వ్యక్తపరచబడింది, ఎట్లా వెల్లడైద్ది అని కొన్ని విషయాలు నేను చెబుతాను పిల్లరా. బాగా నేర్చుకోండి ఈ విషయం. దేవుడు నాకు ప్రత్యక్షపరిచాడు, బయలుపరిచాడు. మరొక సబ్జెక్ట్ ఉంది. ఆరాధన అంటే ఆరాధనలో 5 భాగాలు ఇమిడి ఉంటాయి. ఈ 5ని కలిసి మనం ఏమనాలంటే ఆరాధన అనాలి. ఆరాధన అనే ఒక పదంలో చాలా ఇమిడి ఉంటాయి పిల్లరా. ఇది మీకు అర్థం కావాలంటే కుటుంబము, ఫ్యామిలీ అనేది ఉంది. ఫ్యామిలీ అంటే ఏకవచనమా బహువచనమా? ఏకవచనం. ఏకవచనం. కానీ ఫ్యామిలీయే, కానీ ఫ్యామిలీలో కొన్ని మెంబర్స్ ఉంటారు. అదే భార్య, భర్తలు, అమ్మ, నాన్న, పిల్లలు, వీళ్ళందరినీ కలిపి ఏమంటామంటే దీన్ని ఒక ఫ్యామిలీ. నా కుటుంబము, మీ కుటుంబము. ఇదంతా ఎవరి కుటుంబం? ఇది దేవుని కుటుంబం. అది నీకున్న కుటుంబం నీకుంది, నాకున్న కుటుంబం నాకుంది. మనమందరం కలిసి ఎవరి కుటుంబం? దేవుని కుటుంబం. ఇది దేవుని కుటుంబం. ఈ కుటుంబానికి తండ్రి ఎవరు? ఆయన. అలాగే వ్యక్తిగతంగా నీకు ఒక ఫ్యామిలీ, నాకు ఒక ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ అనగా ఏకవచనమే, కానీ అందులో కొన్ని ఇమిడి ఉంటాయి. అలాగని ఇంకా చెప్పండి, సమూహము అనే మాట ఉంది. సమూహం అంటే ఏకవచనం, అనేక మంది కలిసి ఉన్నది సమూహం అన్నమాట. సంఘం అనేది కూడా అంతే. సంఘం అంటే ఏకవచనము. సంఘంలో ఒకళ్ళు ఉంటారా? ఇప్పుడు చాలామంది ఉన్నాం. సంఘం అంటే అనేకుల సముదాయము. అది అనేకులు దేవుని బిడ్డలు కలిసింది సంఘము. అలాగే సైన్యము అనే మాట, ఆర్మీ. సైన్యం అంటే ఏకవచనమే, కానీ సైన్యములు అనేక మంది ఉంటారు. అలాగే ఆరాధన అనే మాట ఏకవచనం, కానీ ఆరాధనలో అనేకం ఇమిడి ఉంటాయి. అవన్నీ కలిసిందే ఆరాధన. ఆరాధనకు పోయిచ్చారా అంటే దాని అర్థం ఏంటంటే ఆరాధనలో జరగవలసిన 5 కార్యక్రమాలు నీలో జరిగినవా అని అర్థం అన్నమాట. దేవునికి స్తోత్రం పిల్లలు. ఇది ఆరాధన. అది మరొక అర్థం. ఇప్పుడు మనం ఈ విషయానికి వద్దాం. మనం ఎందుకొరకు వచ్చామంటే ఆరాధించడానికి వచ్చాం. గ్రీసు దేశస్తులు ఎందుకు వచ్చారంట? ఆరాధించడానికి వచ్చారు. ఏమిటి ఆరాధన అంటే? వాళ్ళకున్న అర్థం ఏమైతే కావచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించే అర్థం ఏమిటంటే ఆరాధన = దేవుని మీద నీకున్న ప్రేమను వ్యక్తపరచుట. అది దేవుని మీద నీకున్న ప్రేమను వ్యక్తపరచుట. లోపల ఉందమ్మా, అది బయటపడటం ఆరాధన. అవును కదా? బయటపడటం ఆరాధన. పిల్లరా, ఒక మాట ఉంది సామెతల గ్రంథంలో, కలహానికి ముందుగా లోపల హృదయంలో క్రోధం పుట్టిద్దంట. క్రోధము కలహాన్ని తీసుకొచ్చిందంట. అంటే కలహం జరగక ముందేం జరిగింది? లోపల ఒక రకమైన కోపం, ద్వేషం ఉండిద్ది. అది బయటకు వచ్చి కలహంగా మారిద్ది అంటాడు సామెతల గ్రంథంలో. అలాగనే లోపల ఉన్న ప్రేమ బయటపడటమే ఆరాధన. అర్థం కానోడు స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అర్థమైనోడు స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అట్లేమి చెల్లవు నాయన. మాకు అర్థమైంది. ఆరాధన అంటే ప్రేమ వ్యక్తపరచబడటం. ఇప్పుడు చెబుతాను పిల్లరా, జాగ్రత్తగా వినండి. ఆరాధన అంటే మనలో ఉన్న ప్రేమ ఎట్లా వ్యక్తం అయింది? ఇది నంబర్ 1. దేవుని పట్ల నాకున్న ప్రేమ ఎట్లా బయటకు వచ్చిందంటే నెంబర్ 1, మొట్టమొదట దేవునిని స్తుతించుట వలన. అది నీలో గనక దేవుని ప్రేమ ఉంటే, నీలో ఆరాధన ఉంటే అది ఎలా వచ్చిందంటే స్తుతి ద్వారా బయటకు వచ్చింది. అంటే లోపల ప్రేమ ఉంటే దేవుణ్ణి స్తుతించకుండా నువ్వు ఉండలేవు. అది నీ లోపల ప్రేమ ఉంటే, దేవుని పట్ల నీకు గౌరవం ఉంటే, అభిమానం ఉంటే, అర్థమైందా? ఆయన నువ్వు స్తుతించకుండా ఉండలేవు. భక్తులందరూ ఆ మాట అన్నారన్నమాట. అర్థమైంది. నేను స్తుతించకుండా ఉండలేనయ్యా, నేను ఆరాధించకుండా ఉండలేనయ్యా. అవును, ఇది పిల్లరా నిజం. మన దేవుని పట్ల మనకు ప్రేమ ఉంటే నువ్వు స్తుతించకుండా ఎందుకుంటావు? పాటల ద్వారా నీ ప్రేమ వెల్లడైద్ది. నంబర్ 1 అది. పాటలు పాడి స్తుతించుట వలన దేవుని పట్ల నీకున్న ప్రేమ వెల్లడైద్ది. దేవుని స్తుతిస్తున్నావా? ప్రార్థన మరి ఆరాధిస్తున్నావా అంటే నువ్వు స్తుతిస్తున్నావా? పాటలు పాడుతున్నావా? దేవుని కొరకు మనం ఏం పాడాలి? పాటలు పాడుతూ కదా సియోనుకు మనం వెళ్ళాలి. గీతాలు పాడుతుండాలి. అర్థం, గీతం పాడాలి, గీతాలు పాడాలి. ప్రభు కొరకు మనం పాడాలి, నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి? దేవుణ్ణి ప్రేమించుట కొరకు,
నా ప్రేమను దేవునికి చూపించుట కొరకు పిల్లరా ఆయన కొరకు మనం పాడాలి. మీరు భక్తులు ఎవరన్నా గమనించండి, వాళ్ళు దేవుని మహిమ కోసం పాడేరు, ఆడేరు, అనేక కీర్తనలు రాశారు. ఆ ప్రేమలో మొదటివాడు దావీదు కదా. దేవుని కొరకు ఎన్ని కీర్తనలు కట్టి ఆయన రాసి పాడాడో. ఇది పిల్లరా దేవుని పట్ల నీకున్న ప్రేమ రుజువు పరచుటకు ఒక కారణం. అర్థమై దేవుని పట్ల నీకున్న ప్రేమ ఒక రుజువు ఏమిటంటే నువ్వు స్తుతిస్తావు అంతే, నువ్వు పాటలు పాడతావు. అర్థమైందా? నువ్వు పాటలు పాడతావు. ఇశ్రాయేలు కూడా అంతే పిల్లరా, ప్రతి సందర్భంలో వాళ్ళ కీర్తన పాడుకోవాలి, కీర్తన పాడుకొని ప్రభువుని ఆరాధిస్తారు. కాబట్టి స్తుతించాలి. స్తుతిస్తున్నావా పిల్లరా? అందరం కలిసి మనం స్తుతించాలి. ఎందుకు మనం 7 పాటలు పాడుకుంటాం అంటే ప్రారంభ పాటకి కొందరు రాలేకపోవచ్చు, అదో 2వ పాట కొంతమంది రాలేకపోవచ్చు, 3వ పాటకి రాలేకపోవచ్చు, 4వ పాటకి రాలేకపోవచ్చు, 5వ పాటకి రాలేకపోవచ్చు, 6వ పాటకి రాలేకపోవచ్చు. కొన్ని పరిచర్యలో బ్రదరన్స్ కానీ, హెబ్రోన్ కానీ, తర్వాత ఎల్ఐఎఫ్ కానీ ఈ పరిచర్యలో ఈ సంఘాల్లో 4 సాంగ్సే, 4 పాటలేనా, 7 పాడరు. నాకెందుకు తలంపు వచ్చింది, 7 అనేది యేసయ్య సంఖ్య, సంపూర్ణ సంఖ్య కాబట్టి 7 పాడుకుందాం, అది 7 పాడుకుందాం అని. ఒక పాట రాలేదు, 2 పాటలకు రాలేదు, 3 పాటలకు రాలేదు, 4 పాటకు రాలేదు. ఇదంతా కూడా వస్తున్నారు, బయలుదేరుతున్నారు. పిల్లల 7వ పాటకలా రావాలి. జ్ఞాపకం పెట్టుకుని నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే 7వ పాటకలు వచ్చేయాలి. 7వ పాట ఏంటంటే అందరం కలిసి ఈ లోపుకి వచ్చేస్తారు, అందరూ రావాల్సిన బిడ్డలందరూ వచ్చేస్తారు. అంటే 6 పాటలకు నువ్వు రాలేకపోతున్నావు, 7వ పాటకు కూడా రాలేదు, వాక్యానికి సగానికి వస్తున్నావు అంటే నేను అంటున్నాను కదా, నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టేనా? నాకు చెప్పండి. ఏమో, నేను ఎవరిని విమర్శించను, ఎవరిని తప్పని అనను, నువ్వు పరీక్షించుకో అంటున్నాను. పిల్లరా 7వ పాటకల్లా గ్యాదర్ అవ్వాలమ్మా. 7వ పాటలో ఏం జరిగిద్దంటే అందరము కలిసి ఏకముగా ఒక పాట పాడుకుంటాం. అది అందరం కలిసి అంటే ఈ లోపు వచ్చేస్తారు అందరూ, 7వ పాటకల్లా రావాలి అందరం కలిసి ఒక పాట పాడుకుంటాం, అందరం కలిసి ప్రభువుని కనపరుస్తాం. తర్వాత కార్యక్రమం జరిగిద్ది. నేనేం చెబుతున్నానంటే ఆరాధన అనగా దేవునిని ప్రేమించుట. నీలో ఉన్న దేవుని ప్రేమ ఎట్లా రుజువుపరచబడిద్ది, ఎట్లా వ్యక్తమైందంటే నువ్వు పాడి స్తుతించుట వలన. అది నంబర్ 1. నువ్వు పాడి స్తుతించుట వలన దేవుని పట్ల నీకున్న ప్రేమ రుజువు చేయబడిద్ది. పాడాలి, మనం ప్రభువుని స్తుతించాలి. నువ్వు పాడుట కొరకే, అర్థమైందా? పాడుట కొరకే దేవుడు నిన్ను రక్షించాడు, పాడుట కొరకే దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు. అదా దైవజనులు ఏసన్న గారు అంతకుముందు సంవత్సరం ఎప్పుడు అనుకుంటా అంటే చనిపోయారు ఆయన. ఒక పాట ఏసన్న హోసన్న మినిస్ట్రీ ద్వారా వచ్చింది. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను నా తల్లివలే నన్ను, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా, జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును, స్తుతి పాడుటకే దేవునికి స్తోత్రం. ఎందుకు బ్రతికించాడు? స్తుతి పాడుటకు. అది స్తుతి పాడుటకు మనం బ్రతికించాడు. కాబట్టి దేవునికి పాటలు పాడాలి. పాటలు ఎందుకు పాడాలి? నాకు బాగా తెలుసు కాబట్టి. పాటలు ఎందుకు పాడాలి? నాకు మంచి స్వరం ఉంది కాబట్టి. మరి తెలియకపోతే స్వరం లేకపోతే పాడకూడదా? అట్లా చెప్పాడా? అర్థమైందా? బాగా పాడినోళ్ళు ఎవరు పాడొద్దు, స్వరం లేనోళ్ళు పాడొద్దు అన్నాడా? అమ్మ అందరూ పాడాలి. అదే చక్కని ఎవరికి మంచి స్వరాలు ఉన్నాయో వాళ్ళు ముందు వరుసలు ఉంటారు. అందరం కలిపి స్వరాలు ఎత్తి పాడాలి. ఎందుకంటే నిత్యము కెరాబులు సెరూపులు స్తుతిస్తున్నారంట. ఒక పాటలో నేను జ్ఞాపకం చేశా, ఏసా ఇప్పుడు నేను పాడే పాట అదిగో వాళ్ళు అక్కడ పాడుతున్నారు. ఎప్పుడు నా వాయిస్ వాళ్ళ వాయిస్తో కలవాలయ్యా. గుర్తుందా? ఆ తలంపు మనిషితే వచ్చిందా, పరిశుద్ధాత్ముడితే వచ్చిందా?
ఆ తలంపు నాకు ఇచ్చాడు. అయ్యా నేను ఇప్పుడేదో పాడుతున్నాను కానీ నాకంటే ముందుగా శరాపులు కెరాపులు వాళ్ళు నిత్యం పాడుతాను. ఇప్పుడు నేను పాడే పాట వాళ్ళ పాటలతో పాటు నాది కూడా కలిపి నీ పాదాల దగ్గర చేర్చుకోమని రాశా. ఏ పాటలో ఏంది? ఎవరు గుర్తున్నాయండి? ఎవరు? ఏ పాట అమ్మది? అత్యున్నత నముపై ఆసీనుడవైన మా దేవా నీకే ఆరాధన, నీకే ఆరాధన. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా నీకే ఆరాధన, నీకే ఆరాధన. కెరూబులు సెరాఫులు మహాదూతలు నిత్యము కెరూబులు సెరాఫులు మహాదూతలు వారితో మా స్వరములు కలిపి నిన్నే ఆరాధించెదము. వారితో మా స్వరములు నిన్నే ఆరాధించెదము. అత్యున్నత సింహాసన దేవా నీకే ఆరాధన. దేవునికి స్తోత్రం. పిల్లరా, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఒక పల్లవి ఒక చరణం పాడుకొని ప్రే స్టార్ట్ చేయండి. ఆ ప్రార్థన ఎంత పవర్ఫుల్గా ఉండిందో మీ ఫ్యామిలీలో కూడుకున్నప్పుడు కానీ, లేదా ఏకాంతంగా వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నప్పుడు కానీ, లేదా సంఘముగా మనం అందరం కూడుకున్నప్పుడు కానీ అర్థమైతే ఒక కీర్తన ఎక్కువ సమయం లేదా ఒక పల్లవి చరణం పాడుకొని తర్వాత ప్రార్థన స్టార్ట్ చేయండి. అది ఎంతో అద్భుతంగా ఉండిద్ది అన్నమాట, చాలా ఆత్మీయంగా ఉండిద్ది. కనుక స్తుతించుట అనేది మనలో ఉన్న ప్రేమను వ్యక్తపరుచుట. అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను అనడానికి పాట ఒక రుజువు, నెంబర్ 1. తర్వాత రెండోది చెబుతున్నాను, ఆరాధన అనగా ప్రేమించుట కదా. దేవునిని మనం ప్రేమించుట అంటే నీలో ఉన్న ప్రేమ ఎట్లా వెల్లడైద్దంటే 2, దేవుని వాక్యాన్ని నువ్వెంతగా గౌరవిస్తున్నావు, దేవుని వాక్య విషయమై నీకున్నటువంటి అభిప్రాయం ఏమిటి, అదనమాట. అంటే దేవుని వాక్యాన్ని, దేవుడిచ్చిన గ్రంథం ఇది మనకి కదా, దేవుడిచ్చిన గ్రంథం. ఖురాన్లో చెప్పబడిందంట, మహమ్మద్ ప్రవక్త గారు చెప్పారంట, మీకు ఏదైనా డౌట్ కనుక వస్తే, మీకు జీవితంలో డౌట్ వస్తే గ్రంథ ప్రజలు ఉన్నారంట, గ్రంథ ప్రజలు ఉన్నారు, వారిని మీరు సంప్రదించాలంటాడు. గ్రంథ ప్రజలు ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలు. దేవుని గ్రంథాన్ని కలిగిన వారెవరంటే ఇశ్రాయేలు ప్రజలు. అది వారికి ఇచ్చాడు దేవుడు ధర్మశాస్త్రాన్ని, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఆయనే చెప్పాడంట, మీకు ఏదైనా డౌట్ వస్తే గ్రంథ ప్రజలు. ఏ ప్రజలు వాళ్ళు? గ్రంథ ప్రజలు. ఇప్పుడు పిల్లల దేవుడు మనకేమిచ్చాడు? గ్రంథాన్ని ఇచ్చాడు. అర్థమైన గ్రంథం ఇచ్చాడు. మనం గ్రంథ ప్రజలము, మనం గ్రంథ ప్రజలం. కాబట్టి దేవుని పట్ల నీకున్న ప్రేమ రుజువు కావటం అంటే ఈ గ్రంథాన్ని నువ్వు ఎంతవరకు గౌరవిస్తున్నావు, ఎంతవరకు దీన్ని ధ్యానిస్తున్నావు. దేవుడిచ్చిన గ్రంథం కదా, చదువుతున్నావా, వింటున్నావా? ఇదే మన ప్రాణం, ఇదే మన ప్రాణం. దేవుని వాక్యం మీద మన లైఫ్ అంతా కూడా ఆధారపడి ఉంది. దేవుని వాక్యాన్ని అంతగా ప్రేమించాలి, అంతగా ప్రేమించాలి. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఒక మాట ఉంది పిల్లరా, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది గలదన్నాడు 119వ కీర్తనలో. అంటే జీవితం నెమ్మదిగా ఉండాలంటే గ్రంథాన్ని బాగా చదవాలి. అర్థమైంది? దాని యందు లక్ష్యం ఉంచినప్పుడు మీకు మేలు అన్నాడు. మనకు మేలు కలగాలంటే దేవుని వాక్యం మీద మన లక్ష్యాన్ని పెట్టాలి. కాబట్టి గ్రంథం అందుకు ఇచ్చాడు. దేవుని పట్ల నీకున్న ప్రేమ ఎలా వెల్లడైద్దంటే దేవుని గ్రంథానికి నువ్వు ఇచ్చే గౌరవాన్ని బట్టి, దేవుని గ్రంథానికి నువ్వు ఇచ్చే విలువను బట్టి, వినటాన్ని బట్టి, ధ్యానించడాన్ని బట్టి. అర్థమైందా? గ్రంథం అమ్మో దేవుని సందేశం, దేవుని సందేశం. అక్కడ దైవ సేవకులు దేవుని వాక్యాన్ని చెబుతారు. కాబట్టి ఆ వాక్యానికి నేను లోబడటాన్ని బట్టి, విధేయుడవటాన్ని బట్టి నా ప్రేమను వ్యక్తపరుస్తాను. పిల్లల దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. పిల్లల మనం అగౌరవం ఉండగలుగుతామా? దేవుడు నిజంగా మనం ప్రేమిస్తే కదా, దేవుడిని మనం మనకు అభిమానులు ఎవరు ఉంటారు, రాజకీయ నాయకులు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు పిల్లరా అట్లా అల్లరి చేయడానికి ఇష్టపడతామా? ముందర విందాం ఆయన ఏం చెబుతున్నాడు, చాలా శ్రద్ధగా వినటానికి పిల్లరా ఇష్టపడతాం. అలాగే మనం ప్రేమించే యేసయ్య మాట్లాడుతున్నాడు.
కాబట్టి మనం మౌనమైపోదాం, దేవుడు మాటలను మనం విందాం. కాబట్టి నీలో ఉన్న ప్రేమ ఎట్లా వ్యక్తమైద్దంటే, ఎట్లా వెల్లడైద్దంటే స్తుతించుట వలన. నెంబర్ 1. రెండవది, దేవుని వాక్యాన్ని నువ్వు ఇచ్చే విలువను బట్టి పిల్లరా, దేవుని వాక్యాన్ని నువ్వు చదవటం కానీ, ధ్యానించడం కానీ, వినటం కానీ, అసలు దానికి ఇచ్చే వాల్యూస్, దేవుని వాక్యాన్ని నువ్వు ఇచ్చే వాల్యూను బట్టి పిల్లరా, దేవుని పట్ల నీకున్న ప్రేమ ఏదో వెల్లడైద్ది. నువ్వు నిరూపించుకుంటే ఇది నా ప్రాణమయ్యా. దైవజనులు వస్తూ ఉంటారు కదా, ఆయన వచ్చేటప్పుడు కొందరు ఉంటారు కదా, కొందరు ఉన్నప్పుడు పిల్లరా, ఆయన బైబిల్ ఎవరైనా తీసుకుంటే ఆయన ఒప్పుకోడు. నేను 2-3 పర్యాయాలు అలానే గమనించా. వస్తూ ఉంటాం, ఆయన బైబిల్ ఆయన దగ్గర ఉండాలి. నా బైబిల్ తీసుకుంటారేంటి మీరు? నా బైబిల్ నాకు కావాలి అని, అంటే బైబిల్ ఉంటారు కదా పరిచారకులు, మేము పట్టుకుంటాం అన్నట్టుగా ఆయన పట్టుకోనివ్వడు. నా బైబిల్ పట్టుకోవాలి. ఇదే నాకు విలువ, ఇది నాకు గౌరవం ఇచ్చింది, ఇది లేకపోతే నా లైఫ్కి విలువ ఎక్కడ ఉంది? కాబట్టి బైబిల్. ఇటీవల చెప్పారు, జాన్ పాల్ గారు చెప్పాడు, ఆయన ఒక చోట మీటింగ్ వెళ్ళేటప్పుడు ఏదో చిన్న అవసరత వచ్చి ఒక ఫ్యాన్సీ షాపులో పోయాడంటమ్మా. ఫ్యాన్సీ షాపులో పోతే అది ముస్లింకు సంబంధించినటువంటి షాపు. ఈయన సంఖలో పెట్టుకుంటాడు బైబిల్, సంఖలో పెట్టుకొని ఏదో అడుగుతున్నాడు, ఇస్తున్నాడు. వాళ్ళు అన్నారు అదేంది అన్నాడంట. అంటే తెలిసి అడిగాడు, బైబిల్ అన్నాడంట. మరి బైబిల్ అట్లా పెట్టేవింది అన్నాడంట, సంఖలో పెట్టుకుని. ఏంటంటే అప్పుడు నేను ఎందుకు పెట్టుకోకూడదు అన్నాడంట. ఎందుకు పెట్టుకోకూడదు? అట్లా పెట్టుకోకూడదు, దాన్ని అసలు బయటకు తేకూడదు, దాన్ని అక్కడే పెట్టాలి భద్రంగా. అట్లా మాకు లేదు బాబు, ఈ గ్రంథాన్ని దేవుడు మాకు చదువుకోమని ఇచ్చాడు, దీన్ని తీసుకుని మేము ఎక్కడికైనా వెళతాము, ధ్యానించుకుంటాం. అంటే వాళ్ళు చెప్పేది ఇట్లా ఉందో లేదో చూసుకుంటాం. కాబట్టి గ్రంథం మాతో ఉండాలి. మీలాగా అక్కడెక్కడో దాపెట్టి దాన్ని తెరవకుండా దాన్ని భద్రంగా పెట్టి మూసేసి అట్లా మాకు దేవుడు చెప్పలా. ఇది ఎక్కడ జీవవాక్యమును పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ఉన్నారని బైబిల్ చెప్పింది మాకు. జీవవాక్యాన్ని పట్టుకుంటేనే మేము జ్యోతి అనబడిన వ్యక్తి ఏం పట్టుకుంటాడు? జీవవాక్యాన్ని పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మేము దీన్ని మోసుకొని పోతాం, మీలాగా అక్కడ భద్రపరచం. అందులో ఏముందో ఏమి లేదో మీరు చూడరు. అసలు ఆయన ఏదో చెబుతాడు, మీరు ఏదో వింటారు, వస్తారు. ఆయన చెబుతుంది ఏదో చూడాలంటే, అది ఇప్పుడు చెబుతున్నాను నేను చెప్పేది మీకు చూడాలంటే బైబిల్ ఉండాలిగా. మా దేవుడు అట్లా చెప్పలేదు, దీన్ని మోసుకోవటమే నా గొప్ప భాగ్యం అన్నాడంట. దేవునికి స్తోత్రం. దీన్ని మోసుకొని ఇది నా జీవితం ఉండటమే నా గొప్ప భాగ్యం, ఇది విడిచిపెట్టి నేను ఉండలేను అన్నాడంట. చూశారా మరి ఎంత గొప్ప విషయం? కాబట్టి బైబిల్ అంటే దాన్ని మనం మోసుకు తిరగాలి. సాధ్యమైనంత వరకు. మరి అగౌరవంగా అమర్యాదగా నేను చెప్పను కానీ పిల్లరా, జాగ్రత్త కలిగి ఉండాలి. జోషి గారు మహిమలో ఉన్నారు. ఆయన ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అంటే వాళ్ళ అమ్మగారు నేర్పిందంట. ఆయన పశ్చిమ గోదావరి అటు ఇటు జిల్లాలో సంబంధించిన ఆయన చాలా పేద కుటుంబంలో పుట్టిన ఆయన. వాళ్ళమ్మ భక్తి పరురాలు, చిన్నతనం నుంచి ఆయన భక్తిలో పెంచింది. పి జోషి గారు ఎంతమంది తెలుసమ్మా? చాలామంది తెలుసు. ఆయన రేడియోలో వాక్యం చెప్పారు. పిల్లరా, ఆయన చిన్నతనం నుంచి కూడా వాళ్ళమ్మ బైబిల్ ఇచ్చేదాన్ని. ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా చిన్న పాకెట్ బైబిల్, తన బుక్స్ అన్నిటితో పాటు ఆ బైబిల్ తీసుకెళ్ళేవాడంట. ఆయన బైబిల్ కూడా ఉండాలని. అంటే కొంతమందికి అలాంటి అభిమానం, దేవుని వాక్యం పట్ల అభిమానం. అయ్యా, దేవుడు మనకి ఇచ్చాడు, ఈ గ్రంథాన్ని ప్రేమిస్తున్నావా? ఈ గ్రంథాన్ని చదువుతున్నావా? ఈ గ్రంథాన్ని వింటున్నావా? అదో ప్రేమ పెరగాలి, దేవుని వాక్యం పట్ల ప్రేమ పెరగాల. అప్పుడు చదవాలి బాగా. దేవుని పట్ల నీకున్న ప్రేమ ఏదో అప్పుడు వెల్లడైద్ది. దేవుని పట్ల మనకున్న ప్రేమ ఎలా వెల్లడైద్ది? ఎలా నువ్వు వ్యక్తపరుచుకుంటావు? ఎలా చూపించగలుగుతావు? మాకు ఎట్లా అర్థమైంది అంటే, నంబర్ 1 పిల్లరా, నువ్వు దేవుణ్ణి స్తుతించడాన్ని బట్టి నీ ప్రేమ వ్యక్తమైంది. అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, నువ్వు స్తుతిస్తున్నావంటే, నువ్వు పాటలు పాడుతున్నావంటే, కీర్తిస్తున్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. నెంబర్ 2, దేవుడిచ్చిన గ్రంథాన్ని నువ్వు ఎంతగా దాన్ని చదువుతున్నావు, ఎంతగా అభిమానిస్తున్నావు. అదో సమస్య అంతా ఇదే కారణం. దేవుడు వాక్యం చదవకపోతే దేవుడు అర్థం కాడు. దేవుడు అర్థం కాకపోతే మన విశ్వాసం బలహీనమే, అంతా బలహీనమే. దేవుడు సరిగ్గా మనకు అర్థం కాకపోతే అంతా బలహీనంగానే ఉంటాం. దేవుడు అర్థం కావాలంటే వాక్యం మనకి అర్థం కావాలి. అర్థమైంది. ఏదైనా పిల్లలు దేవుని కొరకు ఎందుకు చేస్తారంటే వాళ్ళకు వాక్యం అర్థమైంది కాబట్టి. వాక్యం అర్థం కాని మనం తొందర కూడా పెట్టకూడదు. వాక్యం అర్థం కాకపోతే వాళ్ళకి అర్థం కాల, అంతే. దేవుడు అర్థం కాల, జీవితం అర్థం కాల. దేవుడు అర్థమైతే, జీవితం అర్థమైతే నువ్వు చెప్పాల్సిన అవసరం ఉండదమ్మా. నువ్వు బలవంతం చేయాల్సిన అవసరం ఉండదు, నువ్వు నెట్టాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి తెలుసు.
అది కనుక ఎవరిని ప్రజ్ఞ చేయకూడదయ్యా. దేవుని వాక్యం అర్థమయ్యేటట్టుగా మనం వివరించాలి. పిల్లరా, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అనడానికి రెండవది ఏంటంటే వాక్యం. దేవుడు ఈ గ్రంథం ఇచ్చాడు తెరుస్తున్నావా? దినానికి ఒకసారన్నా ముద్దు పెట్టుకుంటావా? ఏమా, అదో పిల్లల్ని మనం దగ్గర తీసుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం. మరి గ్రంథం ఇచ్చాడు కదా, ఈ గ్రంథం మన జీవితాలకు వెలుగు కదా. ఒకసారి కళ్ళకు అద్దుకోవాలి, దినానికి ఒకసారన్నా కళ్ళకు అద్దుకొని ముద్దు పెట్టుకొని తెరవాలి దాన్ని. అప్పుడు నిజంగా నువ్వు దేవునిని ప్రేమిస్తున్నావు అర్థం. ఎంతో కాదు, ఒక్క అధ్యాయం చాలయ్యా. అది ఎన్నో కావాలేంటి, ఒక్క అధ్యాయం చాలు, ఒక్క చాప్టర్ చాలు. హృదయపూర్వకంగా ఇది దేవుడు నా కొరకు రాసిచ్చిన గ్రంథం అని చెప్పి ఒక్క అధ్యాయం చదువు, 2 అధ్యాయాలు చదువుకో, ప్రార్థన చేసుకో. నాకు ఎడ్యుకేషన్ లేదన్నా అంటే విను, లేకపోతే స్టడీ బైబిల్ ఉంది, దాన్ని ఏమంటారు, రేడియో బైబిల్, మొబైల్ బైబిల్, ఇప్పుడు అన్నీ వచ్చినాయి. ఆడియో బైబిల్ అంటారు దాన్ని. ఆడియో బైబిల్ ఉంది, ఆడియో బైబిల్ పెట్టుకో. చక్కగా ఒక అధ్యాయం 2 అధ్యాయాలుగా చెబుతారు వాళ్ళే చదువుతుంటారు, మనం వింటూ ఉంటాం. అర్థమైన సంవత్సరంలో బైబిల్ అంతా వినేసేస్తావు ఇక. కాబట్టి పిల్లలు నేనేం చెబుతానంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు తప్పకుండా ఆయన గ్రంథాన్ని గౌరవిస్తావు, గ్రంథానికి నువ్వు విలువిస్తావు. అది నెంబర్ 3. పిల్లల, దేవుణ్ణి మనం దేవుని పట్ల మన ప్రేమ ఎట్లా వ్యక్తమైద్దంటే దేవుని సన్నిధిలో మనం కూడుకోవటాన్ని బట్టి. యేసు ప్రభువు చెప్పాడు కదా, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి మీరిలాగూ చేయండి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి. అంటే యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవటానికి మనం ఏం చేస్తామంటే ప్రతి ఆదివారం ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం తీసుకుంటాం. ఎందుకు అంటే అలా చేయటాన్ని బట్టి ఏం జరుగుతుంది? అలా చేయటాన్ని బట్టి దేవుని పట్ల నీకున్న ప్రేమ రుజువు అవుతుంది. నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ఇలాగ చేయమన్నాడు. పిల్లరా, అలా మనం ఆరాధించడాన్ని బట్టి దేవుని పట్ల నీకున్న ప్రేమ రుజువైంది. అవునా పిల్లరా? మరి ఏ రోజు మిగిలిన 6 దినాలు మరి చేయకూడదు, 7వ దినం మాత్రమే చేసేది ఇదన్నమాట. మిగిలిన 6 దినాలు కూడా మనం వాక్యం చెప్పుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, ఇంకేదన్నా చేయొచ్చు. కానీ 6 దినాలు చేయనిది 7వ దినాన మాత్రమే చేసేది, 7వ దినాన మాత్రమే చేయవలసింది. 6 దినాలు చేయకూడదు ఒకటి ఉంది. సండే అనేది దాని కొరకే అపోస్తలులు ఏర్పాటు చేశారు. ఆదివారం అనేది దేని కొరకు ఏర్పాటు చేశారంటే ఆయన మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకోవటానికి ఏర్పాటు చేశారు. ఇది అపోస్తలుల బోధ. ఆదివారం ఎందుకుందమ్మా? ఆదివారం ఎందుకుందంటే యేసు ప్రభుని ఆరాధించటానికి ఉంది. అంటే దాని అర్థమైంది, ఈ ఆరాధనలో ఒక భాగం ఏంటంటే ఆయన పరిశుద్ధమైన శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకోవటాన్ని బట్టి ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ శరీరం నా కొరకు విరవబడింది, ఈ శరీరం నా కొరకు నలుగొట్టబడింది, ఈ రక్తం నా కొరకు కార్చబడింది అని జ్ఞాపకం చేసుకుంటాం. అదనమాట. ఇది 6 దినాల్లో, మిగిలిన దినాలు ఎప్పుడు చెయ్యం. 7వ దినం అది ఈ పరిశుద్ధ దినమే చేసేది, మిగిలిన దినాల్లో చేయనిది వర్షిప్ మాత్రమే. ఆదివారం అనేది ఇందుకొరకు ఉంది. ఈ కాన్సెప్ట్లోని అపోస్తలు ఏర్పాటు చేశారు, కానీ తొలగిపోయింది ఈ దినాల కదా. ఎందుకు ఆదివారం అంటే గుడికి వెళ్ళటానికి. గుడికి ఎందుకు వెళ్తాం? పాటలు పాడటానికి. పాటలు రోజు పాడుకోవచ్చుగా. ఎందుకు వెళ్తాం ఆదివారం? వాక్యం చెప్పుకోవటానికి. వాక్యం ఎప్పుడన్నా చెప్పుకోవచ్చుగా. ప్రార్థన చేయటం, ప్రార్థన ఎప్పుడన్నా చేసుకోవచ్చుగా. పిల్లరా, ఈ పాటలు, వాక్యం, ప్రార్థన అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు 6 దినాల్లో. మరి సండేకి ప్రత్యేకత ఏంది? ఆదివారం ప్రత్యేకత ఏంటంటే ఆ దినాలలో చెయ్యనిది ఈ దినములో మాత్రమే చేసే ఒక పని ఉంది. ఏది చెప్పండి? లార్డ్స్ డే ఉన్నారు. ఏంటి చెప్పండి? అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. కాబట్టి పిల్లరా, మనలో ఉన్న దేవుని ప్రేమ ఎలా వ్యక్తమైందంటే ఆయన ఇలా చెప్పాడు, నా ప్రభు నేను ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను పని చేయాలి. పిల్లరా, ప్రభువు వల్ల అనేది దేవుని మీద నీ ప్రేమ వ్యక్తమైంది, రుజువు పరుచుట కొరకు ప్రభువు వల్ల. అంటే ప్రభువు వల్ల నువ్వు తీసుకోవటాన్ని బట్టి, ఆరాధించడాన్ని బట్టి ఏం రుజువు అవుతుందంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని రుజువు అవుతుంది. దేవునికి స్తోత్రం. అది నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. ఎందుకంటే నా ప్రభు ఇలా చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ఇలా చేయమని నా ప్రభువు చెప్పాడు. కాబట్టి నేను జ్ఞాపకం చేసుకోకపోతే కృతజ్ఞత లేనివాడిని.
ప్రభు ప్రేమ నిరూపించుకోవటం అనేది ప్రభు బల్ల ద్వారా జరుగుతున్నది. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ఈ కార్యక్రమం చేయటం వలన దేవుని ప్రేమ నీలో వ్యక్తమవుతుంది. 4వ విషయం చెబుతాను పిల్లరా. ఇంకోటి సహవాసము అన్నాడు, ఫెలోషిప్ అన్నమాట. అంటే దేవునిని మనం ప్రేమిస్తే మనమందరం కూడా ఈ దినము సహవాసపు దినం. దీన్ని ఏమంటారు చెప్పండి? సహవాసం. ఈ విడి దినాలు మనకు కుదరదు. నేను వారం అంతా పరిగెత్తున్నాను, నాతో పాటు మీరు రాలేరు కదా. అవకాశం ఉన్న బిడ్డలు వస్తున్నారు, అయితే రాలేరు కదా, అవకాశం ఉండదు. ప్రతిరోజు రావటానికి అవకాశం ఉండదు. కానీ ఒక దినం మనమందరం కలుసుకోవాలనే దేవుడు ఏర్పాటు చేశాడు. మనమందరం సహవాసంగా కలుసుకునే దినం ఏంటి? ఆదివారమే. కాబట్టి సహవాసం అనేది పిల్లరా దేవుని పట్ల నీకున్న ప్రేమను వెల్లడి చేయుట. ఆరాధన చదవనమాట. ఆరాధన అనగా ప్రేమించుట, అంటే దేవునిని ప్రేమించుట. నీలో ఉన్న ప్రేమ ఎట్లా రుజువైంది? స్తుతించుట వలన. నీలో ఉన్న ప్రేమ ఎట్లా రుజువైంది? వాక్యమునకు తగిన విలువ విధేయత చూపుట వలన. నీలో ఉన్న ప్రేమ ఎప్పుడు రుజువైంది? ప్రభు పరిశుద్ధ ఆరాధనలో పాలు పంపులు కలిగి ఉండటం వలన. బల్లారాధన అంటారు దాన్ని, అర్థమైందా? తర్వాత దేవుని పట్ల నీకున్న ప్రేమ ఎట్లా రుజువైద్ది అంటే సహవాసంగా కూడుకొనటం వలన. ఈరోజు అందరం చూస్తాను, బిడ్డలందరూ వస్తారు, మేమందరం కలుసుకుంటాం. ఈ ఆరాటం ఉండాలా. ఈ ఆరాటం పరిశుద్ధుల సహవాసం అంటారు దీన్ని, హోలీ కాంగ్రిగేషన్ అంటారు దీన్ని. పరిశుద్ధుల సహవాసం. నీకు ఎవరి పట్ల చిన్న చూపు ఉండకూడదు, ఎవరి పట్ల సులకన భావం ఉండకూడదు పిల్లరా. నువ్వెలాగూ క్రీస్తు రక్తంలో కడగబడ్డావో ఆమె కూడా క్రీస్తు రక్తంలో కడగబడిందమ్మా. ఈ సహోదరి ఎలా క్రీస్తు రక్తంలో కడగబడిందో ఆ సహోదరి కూడా క్రీస్తు రక్తంలో కడగబడింది. ఆ సహోదరు ఎలా క్రీస్తు రక్తంలో కడగబడ్డాడో ఈ సహోదరుడు కూడా క్రీస్తు రక్తంలో కడగబడ్డాడు. కాబట్టి ఒకే రక్తంలో కడగబడిన మనము ఒకరి పట్ల ఒకరము సులకన భావం ఉండొద్దు, హేళన తగ్గింపు ఉండకూడదు. మనమందరం క్రీస్తు శరీరములో అవయవాలము. దేవునికి స్తోత్రం. మనమందరం ఎవరు చెప్పండి? క్రీస్తు శరీరంలో అవయవాలము. ఈ శరీరంలో పనికిరాని అవయవం ఏమైనా ఉందా? అసలు లోపల ఉన్న అవయవాలన్నీ ఒకదానికొకటి హెల్ప్ చేసుకోవాలంట. సహకరించకపోతే బాడీ నడవదు. ఇదన్నా మీకు అర్థం కావాలి. తోటి వారిని ఎలా మనం ఎందుకు ప్రేమించదు? సంఘం డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ప్రియులారా, నా మాట వినండి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. రోజు అర్థమైందా? మనం లేకపోతే సంఘం డ్యామేజ్ అయింది. నేను చెబుతున్నాను, అవును కదా. ఎదుటివారి పట్ల మనం ఏదైనా అలా ఉన్నప్పుడు దేనికి డ్యామేజ్ చెప్పండి? సంఘానికి డ్యామేజ్. మన శరీరంలో ఒక అవయవం పని చేయకపోతే దేనికి డ్యామేజ్? హెల్త్ పాడైతే. ఈ మర్మం తెలుసుకోండి అమ్మ, మీకు అర్థమైంది. ఈ మర్మం మీకు అర్థమైతే మీ తోటి వారిని తప్పకుండా మీరు ప్రేమిస్తారు. వాళ్ళు ఏమన్నా అనుకున్నా సరే మీరు క్షమిస్తారు, అంతే. వాళ్ళు నిన్ను గురించి ఏమన్నా అనుకొని నువ్వు క్షమిస్తావు, అంతే. ఎందుకంటే ఈ శరీరంలో అవయవాలన్నీ ఒకదానికొకటి సహకరించుకున్నాయి కనుకనే మనము ఇలా ఉండగలుగుతాం. అవయవాలు ఏది కొంచెం సహకరించకపోయినా హెల్త్ దెబ్బతింది. అవునా జోసఫ్? హెల్త్ పాడైపోయింది. కాబట్టి అలాగే సంఘంలో కూడా పిల్లరా మనమందరం క్రీస్తు రక్తము చేత కడగబడ్డాము. మనమందరం దేవుని బిడ్డలము, ప్రభు పిల్లలం. కాబట్టి మన మధ్యలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. మన మధ్యలో ఏముండాలి? తగ్గింపు ఉండాలి, వినయం ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఘనపరుచుకోవాలి. అసలు నేను చెబుతాను కదా, అసలు ఘనపరుచుకోవటం నేర్చుకుంటే నేను అందరిలో ఇమిడిపోతా. మా సేవకుల్లో నేను బాగా ఇమిడిపోతా. కారణం ఏంటంటే నేను ఎన్ని టాలెంట్లు నాకున్నా నన్ను నేను తగ్గించుకుంటా. పిల్లారా, ఐక్యత నిలబడాలంటే, ప్రేమ నిలబడాలంటే మనం తగ్గించుకోవాలి. దేవుడు నిన్ను వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు తీసుకొస్తాడు, తప్పదు కదా. అంతవరకు నువ్వేమై ఉండాలి? అర్థమై నువ్వు లోపల కొన్ని ఉండొచ్చు, ఆ పని నువ్వు చేయగలవచ్చు, ఆ విషయం నీకు తెలిసి ఉండొచ్చు, నువ్వు బాగా చెప్పగలిగి ఉండొచ్చు, నువ్వు బాగా పాడగలిగి ఉండొచ్చు, నువ్వు బాగా ప్రార్థన చేయగలిగి ఉండొచ్చు. కానీ అవకాశం వచ్చేంతవరకు నువ్వేం చేయాలి? సహోదరుని పిల్లరా, ప్రేమ మన మధ్య నిలవాలని మనం తగ్గించుకోవాలి. నీలో ఉన్న ప్రేమ ఎప్పుడు వెల్లడైద్ది? మనం తగ్గించుకోవటాన్ని బట్టి. అది నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనటానికి ఒక బలమైన కారణం ఏంటంటే వాడంతా ఈడంతా, వాడు అన్నాడు ఈడు అన్నాడు నన్ను ఎందుకు అనాలి, ఎందుకు పడాలి? పిల్లరా, పడితే మంచిదేనయ్యా, అర్థమైంది. పడకపోతే ఏముండదు, అర్థమైందా? తను తాను తగ్గించుకొని వాడు తగ్గించబడతాడని ఉందా? తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించుకునేవాడు
ఎప్పుడు తగ్గించబడతాడు. వాడంట ఎచ్చులు పోతుంటాడు అన్నిటికీ. ఇక అట్టే ఉంటాడనమాట. మనల్ని తగ్గించుకున్నప్పుడు దేవుడు చూస్తాడు. ఆయన మనల్ని పైకి లేవని, ఎవరు నవ్వారో, ఎవరు పళ్ళన్నీ బయట పెట్టారో ఒకప్పుడు వాళ్ళన్నీ నోరు మూసుకోవాల్సి వచ్చింది. అయ్యో, మనం ఎగతాళి చేసింది ఏమీనేనా, మనం హేళన చేసింది వీళ్ళనేనా, ఇప్పుడు మనకంటే బాగున్నారే, అరే మంచిగా ఉన్నారే వాళ్ళు, దేవుడు దీవించాడే, వాళ్ళే నవ్విన నాపసేనే పండిద్దంట సామెత. నవ్వుకొని వాళ్ళు నవ్వటం మనకు మంచిదమ్మా, అర్థమైంది. వాళ్ళు నవ్వితే మనకు, హేళన చేస్తే మనకు మంచిది. దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, లిఫ్ట్ చేస్తాడు. అన్ని దేవుని చేతులు ఉన్నాయి. కనుక నేనేం చెబుతున్నానంటే, మనలో ఉన్న దేవుని ప్రేమ ఎట్లా వ్యక్తమైందంటే, సహవాసంగా కూడుకున్నప్పుడు ఆదివారం అనేటప్పుడు కల్లా నీకేమనిపించాలి, ఇది సహవాస దినం అదా, ఇంకా తెల్లవారదేంది, ఈ చీకటి విడిపోదేంది అని ఒక పాట ఉందమ్మా. అంటే స్నేహితులు వాళ్ళు విడిపోయారు, ఒక దినాన్ని కలుసుకుంటామని తీర్మానం చేశారు. పలానా దినం కలుసుకుందాం ఇద్దరం అనుకున్నారు. ఇక ఆ దినం కోసం ఎన్ని దినాలు ఎదురు చూస్తున్నారంట. ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఈనాడే ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి అని గుర్తున్న పాట. స్నేహితులు ఇద్దరు ఆ దినం కోసం, అంటే వాళ్ళిద్దరు మీట్ అయ్యే ఆ దినం కోసం వాళ్ళు తాపత్రయపడతారు. నేను ఆ సినిమా ఏందో నాకు తెలియదు కానీ ఆ పాట చూశాను అనమాట. ఆ టీవీలో, ఇది సెల్లో రాగా ఆ ఇద్దరు స్నేహితులు పిల్లలు ఆ దినం కోసం పరిగెత్తుకుంటారు, ఇద్దరు కలుసుకుంటారు ఒక సమయం. సండే అంటే ఏమనుకుంటున్నారు మరి పిల్లరా, సండే అంటే ఈ ఆదివారం పోయి సోమవారం పోయింది, మంగళవారం కాడ నుంచి కూడా ఇక నీకు ఆదివారం కొరకైన ఆశ కలుగుతుండాలి. ఎప్పుడు ఆదివారం వచ్చిద్దా, ఎప్పుడు ఆదివారం వచ్చిద్దా, ఎప్పుడు తొందరగా అయిపోయిద్దా, ఎప్పుడు తొందరగా వెళ్దామా ఏమ్మా. ఎందుకు అంత ఇసుకు దేవుని సన్నిధి అంటే నాకు అర్థంగా నా బాధ అది. అలా అర్థమైతే ఆయన సన్నిధిలో ఉంటామంతే. ఆయన సన్నిధిలో అర్థం మీద కూర్చున్నట్టు ఉండిందన్న. అర్థమైందా? ఎందుకు పొరపాటున జరిగిందా, నా కర్మగాలి, ఇక పోవాల్సిందేనా, ఆదివారం అంటే ఇదేనా అనిపించింది. పిల్లలు అలాగ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే ఆదివారం నీకెంతో ప్రశస్తమైంది ఉండిద్ది. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడు వచ్చింది ఆదివారం, ఎప్పుడు వెళ్తాను సన్నిధికి, నేను అందరం చూస్తా, పరిశుద్ధులందరిని చూస్తా, అందరినీ పలకరిస్తా, అందరికి వందనాలు చెప్పుకుంటా. అవును కదా, అందరూ వందనాలు చెప్పుకుంటాం. ఇక ఎప్పుడు నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే అందరు నీ జ్ఞాపకంలోకి వస్తారు, జ్ఞాపకంలోకి. ఇది హోలీ కాంగ్రిగేషన్ అంటే. దైవజనులు ఎదిగిన విధానాన్ని చెబుతాడు కొన్ని క్యాసెట్లో. వాళ్ళు ఆరాధన కోసం వెళ్తారంట కదా, వెళ్ళినాక ఉదయం 10 గంటలకు వెళ్తే 3 దాకా కూడా బయటికి రారంటమ్మా. ఆరాధన అయిపోయింది 2 గంటలకు 1:30కు అయిపోయింది. ఒక పట్టణం వాళ్ళు బయటికి రారంట. వాళ్ళ నాన్నగారు మాస్టర్ గారు, వీడు బయటికి రారింది, బయట ఈయన తారెట్లాడుతుంటాడంట, ఈయన తొందరగా రావాలని. బయటికి రారు, ఒక పక్కన లోపల మాట్లాడుకుంటా, పరిశుద్ధులతో మాట్లాడుకుంటా. అర్థమైందా? వాళ్ళ విషయాలన్నీ చెప్పుకుంటా. అవును, ఎవరికి చెప్పుకుంటావు నువ్వు? లోకస్తులు చెప్పుకుంటావా? ఎవరికి చెప్పుకుంటావు? అన్యులతో చెబుతావా నీ సంగతిలో తీసుకెళ్ళి? అది ఎవరికి చెప్పుకోవాలి? దేవుని పిల్లలతో చెప్పుకోవాలి, దేవుని పిల్లలతో పంచుకోవాలి. అప్పుడు వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ప్రార్థన హెల్ప్ చేసుకుంటారు. ఏదన్నా కష్టమైతే ఒకళ్ళొకళ్ళు సహకరించుకుంటారు. నీ సమృద్ధి వారి అక్కరకు, వారి సమృద్ధి నీ అక్కరకు ఉపయోగపడాలి. అసలు పిల్లారా, నేను అంటాను కదా, అసలు ఈ లైఫ్లో ఏమా బైబిల్ మన కొరకు నిర్ణయించిన జీవితంలో జీవిస్తున్నామా, ఇంకా వెలుపలే ఉన్నామా? ఇది మనం ఆలోచించుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక హోలీ కాంగ్రిగేషన్, పరిశుద్ధులుగా కూడుకోవటం అని దేనికి సాదృశ్యం రవి? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, అది నన్ను దేవుడు ప్రేమించి నా కొరకు ప్రాణం ఇచ్చాడు. నేను సండే సహవాసంలో కూడుకోవటాన్ని బట్టి నా ప్రేమను వ్యక్తపరుస్తున్నాను. ఇది ఎన్నో విషయం చెప్పాను. దేవుని పట్ల నీకున్న ప్రేమ స్తుతించటం వలన రుజువైద్ది. దేవుని పట్ల నీకున్న ప్రేమ వాక్యానికి విధేయత చూపించడాన్ని బట్టి, వాక్యాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు అనే దాన్ని బట్టి రుజువైద్ది. దేవుని పట్ల నీకున్న ప్రేమ లార్డ్స్ టేబుల్, ప్రభువు బల్ల గురించిన ఆసక్తిని బట్టి నీకు ఉండిద్ది. నెంబర్ 4, ఆరాధన కొరకు, సహవాసం కోసం నీకున్నటువంటి ఆశను బట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నావో లేదో నీకు అర్థమైద్ది. ఆదివారం అంటే ఆరాధన దినం, ఇది దినం కలుసుకోలేము, కుదరదు. మన పనులు మనకున్నాయి, మన వ్యాపారాలు మనకున్నాయి. కానీ ఆదివారం అనేది మనమందరం క్రీస్తు రక్తంలో కడగబడిన మనమందరం ఒక చోటకు వస్తాం. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థమైంది, దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను, పరిశుద్ధుల సహవాసంలో ఉండడాన్ని బట్టి, ఐక్యతను కోరుకోవటాన్ని బట్టి నా ప్రేమ రుజువు చేస్తున్నాను. దేనికి? నీ కోసమా, దేవుని కోసమా?
నా కోసమా? గుర్తుపెట్టుకోండి, కానుక మనం ఎందుకు ఇస్తాం? దేవుని కోసమా, నా కోసమా, నీ కోసమా? ఈ సిస్టమ్ ఎందుకుంది అంటే పిల్లరా, అన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకొరకంటే నీ కోసం ఇవ్వాలి. కానుక ఎందుకు ఇవ్వాలి చెప్పండి? నీ కోసం ఇవ్వాలయ్యా. నువ్వు దీవెన పొందటం కోసం ఇవ్వాలి. నీ ద్వారా దేవుని పని జరగటం కోసం నువ్వు ఇవ్వాలి. దేవుని చేత నియమించబడిన వాళ్ళు, లేవీలు పోషించబడటానికి ఇవ్వాలి. అందుకు ఇవ్వాలి. నీ కోసం ఇవ్వాలి, నీ కోసం ఎత్తుకోవాలి. దేవుడు నన్ను దీవించాలంటే నేను ఇలాగూ చేయాలి, దేవుడు నన్ను దీవించాలంటే ఇలాగూ చేయాలి. ఇది సిస్టమ్ అన్నమాట. పిల్లరా, ఇక్కడ బయటపడిద్ది అన్నమాట. మనిషి బుద్ధి 3 విషయాల దగ్గర బయటపడిద్ది అంటాయా? నిజమో కాదో చెప్పండి నాకు. అమ్మా, మనిషి బుద్ధి 3 విషయాల దగ్గర బయటపడిద్ది అంట. ఒకటేమో నీరు దగ్గర, అంటే నీటి వాడకం ఉండి చూసావా? గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నీరు గందరగోళంగా వాడుతున్నారు అంటే అర్థమైందా? వాళ్ళు క్రమమైన వాళ్ళు, అది నీరు చాలా జాగ్రత్తగా వాడాలంట. అర్థమైంది? అది వరం అన్నాడు బైబిల్లో. నీరు అనేది నీరు వాడకాన్ని బట్టి, నీటిని ఆశించడాన్ని బట్టి తెలియద్దంట. 2 పిల్లరా, నీసు దగ్గర అన్నాడు. నీరు దగ్గర అంటే నువ్వు మాంసాహారి అయితే నీ గొంతు కత్తి పెట్టుకోమన్నాడు. అవునా? కత్తి పెట్టుకోమన్నాడు. కాబట్టి దాని దగ్గర అంటే ఏదన్నా ఉండే, నీ ముందుకు వచ్చింది ఏదైనా సరే, అది ఆకలి ఎందుకోసం తింటావేంటి? తినటం కోసమా లేకపోతే బతకటం కోసమా? ఆహారం ఎందుకు? బ్రతకాలయ్యా, బ్రతకాలి కాబట్టి ఏదో ఒక ఆహారాన్ని మనం రాని, రోజుకొస్తే రాని. మరి దావీదు ఆయన నాన్ వెజే, సొలొమోను కూడా అదే. కానీ ఆ సమయానికి ఇది ఆహారం. నేను బ్రతకటం కోసం ఏదో ఒకటి తీసుకోవాలి, కానీ దానికోసం బ్రతకటం కాదు. ఇది నాలేంది, ఏం చేద్దాం పిల్లారా? ఇది ఒక పెద్ద సమస్య, నేను అనుకుంటా కదా పిల్లలు. నేను ఒక సలహా ఇస్తాను, ఎందుకంటే నా అనుభవంలో చెబుతాను. నేను హాస్టల్లో చదివాను, తర్వాత జైలుకు కూడా పోయొచ్చాను. రామ్స్, నేను హాస్టల్లో చదివాను, తర్వాత కొట్లాట్లో జైలుకు కూడా పోయి. ఈ 2 దగ్గర ఒక టైం టేబుల్ ఉండేది. హాస్టల్లో ప్రతిదినం కూడా స్టూడెంట్స్కి ఒక క్రమం ఉండేదయ్యా. స్టూడెంట్స్కి ఒక క్రమం ఉండేది. ప్రతిరోజు ఈరోజు ఉదయకాలం వంటలు వస్తారు కదా, ఈరోజు ఈ ఆహారం వాళ్ళకి వండి పెట్టాలి, ఈ కూర పెట్టాలి, ఈరోజు ఉదయకాలం టిఫిన్ ఇది చేయాలి, మధ్యాహ్నం భోజనం ఇది చేయాలి, సాయంకాలం భోజనం ఇది చేయాలి. టైం టేబుల్ ఉందన్నమాట. రామ్స్కి తెలుసు. వారం అంతా కూడా 2వ రోజు ఇలా చేయాలి, 2వ ఇలా చేయాలి అని. పిల్లరా, హాస్టల్లో స్టూడెంట్స్ కోసం వార్డెన్ గారు ఒక టైం టేబుల్ పెడతాడు. ఆ టైం టేబుల్ ప్రకారమే పిల్లరా ఈ వంటోళ్ళు చేయాలి. కొంతమంది పిల్లలు పోయి వంటోళ్ళ మీద తగాదాడతారు. ఏంటమ్మా ఇది చేశారు అని. నన్నేం చేయమంటావురా, వార్డెన్ గారు అలా చేయమన్నాడు, మేము చేసాం అని. పిల్లలు అట్లాగనమాట. ఒక జైలుకు పోయాను కదా, జైల్లో కూడా వార్డెన్ గారు టైం టేబుల్ ఏది పడితే అది కాదు. ఈరోజు ఖైదీలకు ఈ ఆహారం ఇవ్వాలి, ఈరోజు ఖైదీలకు ఈ ఆహారం ఇవ్వాలి, ఇవ్వాలి అని ఒక టైం టేబుల్ ఉంది. ఆయన టైం టేబుల్ ప్రకారమే. మళ్ళీ మధ్యలో నాన్ వెజ్ కూడా ఉండిద్ది. సండే నాన్ వెజ్ లేకుండా ఏం లేదు. వారంలో ఒకరోజు తప్పకుండా మాంసాహారం ఉండింది. అలాగే నేను చెబుతాను కదా పిల్లరా, తల్లులైన మీ ఒక టైం టేబుల్ పెట్టుకోండి అంటున్నాను. ఆ టైం టేబుల్కు మీ బాడీ అలవాటు చేసుకోండి. ఆ టైం టేబుల్కి మీ బాడీని అలవాటు చేసుకోండి. ఈరోజు ఇది, ఒకవేళ అది పర్లేదనుకో దానికి ఏదైనా యాడ్ చేసుకోండి. అది దానికి ఏదైనా ఇంకా వెసులుబాటు అన్నమాట. అది పప్పు, ఈరోజు పప్పు చేసుకుంటున్నాం, ఒట్టిపప్పు ఎవరు తింటారమ్మా అన్నారనుకో, అప్పుడు ఏదన్నా దానికి యాడ్ చేసుకో. ఏమ్మా బాగుందా, ఇవి కూడా చెప్పాల్సి వస్తుంది మరి. ఎందుకంటే తిండి దగ్గరే గొడవలన్నీ దానికి యాడ్ చేసుకో. ఏదన్నా ఎగ్గ ఒకటో లేదా దానికి నెయ్యో లేదా పచ్చడో యాడ్ చేసుకో. పప్పు అని గొడవ పెట్టుకోబాకండి. రేపు మళ్ళీ ఇంకో ఆకుకూరలని యాడ్ చేసుకోండి. అవుట్ ఆకుకూరలేనా, ఆకుకూరలకి ఏదైనా ఫ్రై దానికి అటాచ్ చేసుకోండి. బాగుందా? ఇట్లా 3వ రోజు కూరగాయలు, వెజిటేబుల్స్, కూరగాయలు ఏర్పాటు చేసుకోండి. ఇట్లా ఒట్టి వంకాయనా, వంకాయ లేదని ఇంకోటి కలుపుకోండి, ఏమైంది, వెజిటేరియన్స్. ఇట్లా పిల్లరా మీరు చేసుకోండి. ఇంకో రోజు ఇట్లా ఒక టైం టేబుల్ పెట్టుకోండి. ఒక టైం టేబుల్, ఆ టైం టేబుల్ ప్రకారం మెయింటైన్ చేసుకోండి. ఇంకా గొడవలు ఉంటాయా? దాని దగ్గర మనం ఎందుకు మనం దేని కొరకున్నాం? మనం యేసు ప్రభువుకున్నాం. ఆ సమయానికి ఏది మనకు అందిందో దాన్ని తీసుకొని దేవుని కొరకు మనం ముందుకు పరిగెత్తాలా. ఎక్కడొక్కడ అవకాశం ఉండిద్ది. ముందర పని ఆహారమా,
అట్లా మనం ముందుకు పరిగెత్తే వాళ్ళంగా ఉండాలి. టిఫిన్ చేసి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఆహారం తిని వచ్చిన వాళ్ళు ఎంతమంది? అసలు లేట్ అయిందంటే అందుకేనా? ఎందుకు లేటుకు వచ్చేవాడు? కొంచెం ఆహారం తిని రాద్దామని, టిఫిన్ చేసి వద్దామని. మరి నేను రాత్రి చేయాలి, ఇప్పుడు కూడా చేయాల. మరి నా సంగతి ఏంది? నేను బాగానే ఉన్నా, మీలాగా నీరసంగా ఏమి లేను. అది ముఖ్యమైనది కాదంటున్నాను నేను. అది తర్వాత తిందామయ్యా, దానికి తొందర ఏందంట? తెచ్చారా ఇంటి దగ్గర నుంచి? ఏమ్మా రోడ్డు మీద తెచ్చారా? దాని దగ్గర తర్వాత అయిపోయినాక దాని వ్యవహారం ఏదో చూద్దాం. కానీ ఇప్పుడైతే వాక్యాహారం ఎక్కడుంది? అసలు ఫుడ్ ఎక్కడుంది నాయన? ఈ ఫుడ్ వాక్యంతో నింపుకోవాలి. ఎక్కడ బయటపడిద్దంట? నీసు దగ్గర, పిల్లరా. మూడోది డబ్బు దగ్గర. మనిషి బుద్ధి డబ్బు దగ్గర బయటపడదంట. డబ్బు దగ్గర అంటే డబ్బుని నువ్వు ఎలా యూజ్ చేస్తావు, దానికి ఎంత వాల్యూ ఇస్తావు, అర్థమైంది అనే దాన్ని బట్టి ఉండిద్ది. అన్నిటికీ బాగానే ఉండిద్ది, అన్నిటికీ బాగానే ఉంటాయి, అన్నిటికీ బాగానే ఉంటాయి, అన్నీ బాగానే చేసుకుంటావు. నీ వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి అన్నిటికీ బాగా ఉంటాయి. కానీ దేవుని పని కోసం, దేవుని పరిచర్య కోసం పిల్లరా అలా అన్ని కప్పట్లేదు. నేను వాక్యం చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. మీరందరూ అలాగని నేను అనను. మీరెవరో నీకు తెలుసు, నాకు తెలుసు, దేవునికి తెలుసు. చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. అన్నిటి దగ్గర బాగానే ఉంటుంది. కానీ ఎందుకో దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా, దేవుని పని కొరకు ఇచ్చేటప్పుడు కల్లా అదా ఎందుకో మన చేతులు వెనక అవుతాయి కదా. నేను అంటున్నాను కదా, నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని పట్ల నీకున్న ప్రేమ ఎప్పుడు వ్యక్తం అయ్యిద్దంటే డబ్బు దగ్గర వ్యక్తం అయ్యిద్ది. నమ్మినోడు స్తోత్రం చెప్పండి. డబ్బు దగ్గరే వ్యక్తం అయ్యిద్ది. డబ్బు దగ్గర వ్యక్తం అయ్యిద్ది. మనం దేవుణ్ణి ప్రేమిస్తే, అమ్మ విన్నారా, దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని దగ్గరకు తీసుకొస్తాం. అన్నా నాకు కూడా చెప్పొద్దు, అన్నా ఇదిగో ఈ కానుక నా ప్రభు కోసం, ఇది నా ప్రభు కోసం వాడబడాలి, ఇది నా ప్రభు పని కోసం వాడబడాలి. దివారాత్రులు కష్టపడుతున్నావు కదా, నీ ఫ్యామిలీ కోసం ఉపయోగపడాలి. నిజమన్నవాడు స్తోత్రం చెప్పండి. అక్కడ బయటపడింది పిల్లరా. తనకున్నదంతా కూడా కదా ఆ బీద విధవరాలు, ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చెను కానుకగా. ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చెను కానుకగా. జీవనమంతయు దేవునికిచ్చెను, దేవునికిచ్చెను. నీవిచ్చెదవా, నీవిచ్చెదవా సమర్పణ. దేహము ధనము సమయము సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము. బీదరాలు విధవరాలు కదా, రెండు మాటలు ఉన్నాయి. బీదరాలు విధవరాలు రెండే ఉన్నాయంటమ్మా. ఆ రెండు తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టింది. పిల్లరా చూసావా, ఇంకా ఆమెకు జీవనాధారం ఏమీ లేదు, రేపటి గురించి ఇంక లేదు. కానీ అవి రెండే తీసుకొచ్చి ప్రభువుకి ఇచ్చింది. ప్రభు అన్నాడు కదా, ప్రభు ఊరుకుంటాడా మరి? అందరికంటే ఏమి ఎక్కువ వేసింది. మరి దేవుడు ఊరుకుంటాడా? ఆమె పోషణ సంగతి ఏంది, ఆమె బాగోగుల సంగతి ఏంటి? దేవుడు చూసుకోడా? అన్యాయస్తుడు కాదు. కానీ ఇచ్చే మనసు నీకుందా లేదా అనేది చూసుకోవాలి. దేవుని ప్రేమ ఆదిమ సంఘానికి అర్థమైంది కనుకే, దేవుడు అంటే ఏముందో ఆదిమ సంఘానికి అర్థమైంది కాబట్టి పిల్లరా ఏం చేశారంట, తమ చరాస్తులు ఇండ్లైనను భూములైనను కలిగిన వారు అమ్మి వాటి వెలదెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారంట. అయ్యా నా సంగతి దేవుడు చూసుకుంటాడు పోయా, ముందర ఈ పని చేయి. పిల్లరా దేవుని పట్ల మనకున్న ప్రేమ ఎట్లా వ్యక్తమైందంటే దేవునికి ఇచ్చేదాన్ని బట్టి వ్యక్తమైంది. మీరు అలా అని కాదు, మీరు అందరు ఇచ్చే బిడ్డలే, కానీ దేవుని వాక్యం చెప్పాలి కాబట్టి నేను చెబుతున్నాను. ఇంకా మీరు ముందుకు రండి. అలాగా ఎలాగ వాళ్ళకి అర్థం కాదు, మరి వాళ్ళ పక్కన పెట్టడమే మనం చేయగలిగింది. అయ్యా నీకు ఇంకా వాక్యం అర్థం కాలేదు, వాక్యం విను బాగా, ఇప్పుడేం ఇయ్యదు. అందుకే పిల్లల కొన్ని సంఘాలలో ప్రభువు బలలో చెయ్యని వాళ్ళని, అర్థమైందా,
రక్షణ పొందని వారిని తొందరగా కానుక తీసుకోరాళ్ళయ్యా, ఉంచుకో. దావీదును షాలేము గారు అదే చెబుతారు, అర్థమైందా? మీరు ఎవరైతే కానుక రక్షణ పొందని వారైతే మీరు కానుక వెయ్యొద్దు. కొన్ని మాటలు చెబుతాడు. ఎందుకు నీకు అర్థం కాల ప్రభు, ఎందుకు ఇస్తావు? నేను అంటున్నా నిజంగా అర్థమైనా ఇవ్వాలి కానుక. అర్థం కాకపోతే నువ్వు ఇచ్చేది కూడా నీకు సరైన మైండ్తో ఇవ్వను. నిజంగా అర్థం కావాలా, నిజంగా నీకు ఎందుకు ఇవ్వాలో అర్థం కావాలి. ఆయన నా కోసం ప్రాణం ఇచ్చాడు. అర్థం ఏమిస్తే ఆయన రుణాన్ని తీర్చుకుంటాను, నేను ఏమిస్తే ఆయన రుణాన్ని తీసుకుంటాను. అర్థమైందా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అట్లా పెరగాలి బిడ్డలు, అర్థమైందా? దేవుణ్ణి చూస్తూ, నన్ను చూస్తూ, ఆరాధన చూస్తూ అట్లా ఎదిగినప్పుడు వాళ్ళు దేవుని చేతిలో బలవంతులు అవుతారంట. దేవునికే మహిమ కలుగును గాక. పిల్లరా, ఏం చెబుతున్నాను? దేవుని పట్ల మనకున్న ప్రేమ ఎప్పుడు వ్యక్తమైంది? చెప్పండి. మనం స్తుతించటాన్ని బట్టి, వాక్యమును బట్టి, సహవాసమును బట్టి, ప్రభువు బల్లను బట్టి, దేవునికి మనం ఇవ్వటాన్ని బట్టి, అంటే డబ్బును మన కానుక అర్పణ ప్రభువుకు మనం ఇవ్వాలి. అప్పుడు నువ్వు ఇస్తున్నావంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. ప్రేమించిన వాళ్ళు ఇవ్వలేరు. దేవునికి ఎవరిస్తారంటే ప్రేమించిన వాళ్ళు ఇస్తారు. అవునా కదా? ప్రేమ లేనోళ్ళు దేవునికి ఇవ్వలేరు. పిల్లరా, మీరు ప్రేమిస్తున్నారో లేదో అనేది ఏం తెలియపరిచింది? డబ్బు తెలియపరిచింది. తర్వాత మరొక విషయం, పిల్లరా, మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనలో నుంచి పిల్లరా సాక్ష్యం బయటకు వచ్చింది. అంటే దేవుణ్ణి గురించి మనం మాట్లాడకుండా ఉండలేము. ఏదన్నా నీకు మేలు జరిగిందనుకో, దాన్ని చెప్పకుండా నువ్వు ఉండలేవు. అది దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేసింది అన్నమాట. అప్పుడు తప్పకుండా చెబుతావు. సాక్ష్యం అనేది నీలో ఉన్న దేవుని ప్రేమను రుజువుపరిచిద్ది. నువ్వు సాక్ష్యం చెబుతావు. అంటే ఎక్కడికి వచ్చి చెప్పాలని కాదు, విరుగు పొరుగు వారికని చెప్పుకుంటావు. నీ స్థలాల దగ్గర, పనిచేసే స్థలాల దగ్గర అయినా ప్రభువుకు చెబుతావు. ఇది నా బ్రతుకయ్యా, ఇలాగున్నాను, దేవుడు ఇలా చేశాడు, దేవుడు నన్ను ఇలా పైకి లేవనెత్తాడు, నన్ను ఇలా నిలబెట్టాడు, నన్ను బాగు చేశాడు, ఇదిగో నేను ఇలా చేయటానికి నాకు అవకాశం ఇచ్చాడు. ఇదంతా దేన్ని బట్టి అర్థమైంది. ఆయన లేకపోతే ఏముంది? ఇది నువ్వు ఇచ్చిందేనయ్యా, నువ్వు ఇచ్చిందే అని ప్రతి సందర్భంలో మనం ఎవరిని జ్ఞాపకం చేస్తాం? అమ్మో బాగున్నా, దేవుడే కృపేనయ్యా. అమ్మ బాగా ఇల్లు కొనుక్కున్నా, దేవుని కృపేనయ్యా. బాగా ఇలాగున్నావు, దేవుని కృపేనయ్యా. అంటే మన జీవితంలో జరిగే ప్రతిదానికి దేవుడిని యాడ్ చేస్తాం. దేవుడయ్యా, దేవుడు లేకపోతే ఇలాగెందుకుంటామయ్యా? దేవుని కృప, దేవుడు దీవించాడో, దేవుడు ఆశీర్వదించాడో. అర్థమైందా? ఒకటి కాదు, రెండు కాదు, మూడు. దేవుడు పిల్లరా, సాక్ష్యం చెప్పాలా. సాక్ష్యం చెప్పటాన్ని బట్టి మనం కృతజ్ఞత లేని వాళ్ళం ఉండొద్దు. ఇలాంటి లైఫ్ ఎలాగొచ్చిందంటే దేవుణ్ణి బట్టి వచ్చింది. దీన్ని ఎవరో ఒకరితో షేర్ చేసుకుంటుండాలి. అది దేవుడు చేసింది ఎవరొకరితో షేర్ చేసుకుంటుండాలి. దేవుడు ఇలా చేశాడు, నన్ను దీవించాడు, నా కుటుంబాన్ని దీవించాడు, నా వ్యాపారాన్ని బిడ్డలను దీవించాడు, ఇదిగేలాగున్నాం. ఇదంతా దేవుని కృప.
దేవుని ప్రేమ. కాబట్టి సాక్ష్యం చెప్పటం అనేది నీ పట్ల దేవునికి ఉన్న ప్రేమకు రుజువు. నువ్వు మౌనంగా ఉండలేవు. నేను మౌనంగా ఉండలేనాడు దావీదు. ఉండలేము. కాబట్టి చెబుతాం పిల్లలు, చెబుతాం. మనం ఎవరమంటే ఆరాధించడానికి వచ్చిన వాళ్ళం. ఎవరని చెప్పండి? ఆరాధించడానికి వచ్చిన వాళ్ళము, ఆరాధన కొరకు వచ్చిన వాళ్ళం. అంటే దాని అర్థం ఏమిటి? ఆరాధన అంటే ప్రేమ. ఆరాధన = ప్రేమ. ఆరాధనకు మరొక అర్థం ఏంటంటే ప్రేమించుట. అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని ఎట్లా రుజువు చేయబడిద్ది చెప్పి ప్రార్థన చేసుకుందాం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని ఎట్లా రుజువైద్ది? నెంబర్ 1, స్తుతించుట వలన. స్తుతించాలి, ప్రభుని స్తుతించాలి. నీకంటూ బైబిల్ ఉండాలి. బైబిల్తో పాటు ఒక కీర్తన గ్రంథం ఉండాలి. అవునా? కీర్తనల పుస్తకం ఉండాలి. నువ్వు పాడుకోవాలి, పాటలు బాగా నేర్చుకోవాలి. అది సంఘంతో కలిసి పాడాలి. సంఘంతో కలిసి మనం ప్రభుని ఎందుకు పాడుతున్నావు? నా ప్రభు మహిమ కోసం పాడుతున్నాను. అందరం కలిసి నా గొప్పతనం, నా టాలెంట్ నేను చూపించుకోవటం, నీ టాలెంట్ నువ్వు చూపించుకోవటం కాదు. మనమందరం ప్రభువుని ఘనపరచాల. అందుకు ప్రభు నామ మహిమార్థం కోసం మనం పాడాలి. పాడటం అంటే నీ ప్రేమను రుజువుపరచడం అయ్యా. అది పాడటం అంటే దాని అర్థమైంది నీలో ఉన్న దేవుని ప్రేమ నలుగురికి చూపించడం. అది రెండవది వాక్యమును. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే వాక్యానికి తగిన విలువ, గౌరవాన్ని ఇస్తావు. దాన్ని ముట్టుకోకుండా, పట్టుకోకుండా, చదవకుండా నువ్వు ఉండలేవు. అదే ప్రేమకు రుజువు. ఎప్పుడో ఆదివారం తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళి పైన పెట్టి మళ్ళీ వచ్చే ఆదివారం దులుపుకొని వచ్చేది అది దేవుని ప్రేమ కాదు. నువ్వు కొనుక్కున్న బైబిలు, అమ్మా చూపించండి ఒకసారి. నువ్వు కొనుక్కున్న బైబిలు ప్రతిరోజు దీన్ని ముట్టుకోవాలి, పట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. అది ప్రతిరోజు ముట్టుకోవాలి, పట్టుకోవాలి, చదువుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి. అప్పుడు దేవుని వాక్యం మీద నీ గౌరవం. తర్వాత ఏం చెప్పాను? ప్రభు బల్ల జ్ఞాపకం చేసుకుండా ఉండకూడదు. ఇది అపోస్తలుల బోధ. ప్రభువుని ప్రేమిస్తే సహవాసంగా కూడుకోకుండా మనం ఉండకూడదు. సహవాస దినము ఆదివారం అనేది ఒకటి ఉంది. ఆరాధన దినంకి మనం ఉంటాము. ఎక్కడున్నా సరే, పరిస్థితులు వేరైనా అక్కడిక్కడ ఉంటే అక్కడ కలుసుకుంటాం. అంటే ఇక్కడికి రాలేకపోతే మరొక చోట మనం కలుసుకొని ఆరాధిస్తాం. ఆదివారం మాత్రం అది ఆరాధన దినం. దేవుడు నిన్ను విజిట్ చేసే దినం. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు నిన్ను కలుసుకునే దినం ఆదివారం. ఇటు రోజులు కాదంటే అది వేరైన అనుభవం. ఆదివారం అంటే ఒక ప్రత్యేక అనుభవం పిల్లరా. చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి వస్తున్నాడు. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పలకరిట్ట. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన కానుంచి ప్రతి నెల ఏం జరిగిందంటే ఒక ఇంటికి ఆయన వెళ్తున్నాడు. మీరు చూస్తున్నారో లేదో, ప్రతి నెల ఒక జిల్లాని ఎన్నుకుంటాడు. ఆ జిల్లాలో ఒక ఇంటిని ఎన్నుకుంటాడమ్మా. అక్కడికి వెళ్తాడనమాట ఆయన. ఇక సీఎం గారు వస్తున్నాడంటే ఇక ఆ ఇల్లు చూడని సంగతి, ఇక వరాలు చల్లినట్టే కదా. ఎమ్మనే కలెక్టర్గా ఒక ఇంటికి వచ్చాడు పోయిన నెలలో. వాళ్ళు చాలా పేదలు అనమాట. ఒక చిన్న చెప్పుల షాపు లాంటిది పెట్టుకొని వాళ్ళు బ్రతుకుతారు. పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఇల్లు ఏమో బాగా పూర్ అనమాట. ఆ ఇంటికి వచ్చాడు, కూర్చున్నాడు మంచం మీద. మంచం కూడా సరైనది కాదు. ఆమె ఇచ్చిన టీ తాగాడు. ఏంటి పరిస్థితి అడిగాడు. అడిగయ్యా చిన్న వ్యాపారం అయ్యా అంటే దీన్ని నువ్వు ఇట్లా చెప్పులు కుట్టుకోవటం కాదు, చెప్పులు షాపుగా పెట్టుకోమన్నాడమ్మా. నేను నీకు సహాయం చేస్తాను, చిన్న చెప్పులు షాపుగా పెట్టుకో. చెప్పులు కుట్టడం మాత్రమే కాదు, కొన్ని చెప్పులు లోపల పెట్టు. అవసరాలను బట్టి వాళ్ళు కొనుక్కొని వాళ్ళ చెప్పులు షాప్ పెట్టుకోవటానికి, పిల్లలు చదివించుకోవటానికి. ఇల్లు చాలా పూరు గుడిచా. చూస్తున్నారు పేపరమ్మా, చూస్తే తెలుతాయన్ని. పూరి గుడిచా. ఎమ్మడే కరెక్ట్ గారిని పిలిచి ఇదిగో ఇల్లంతా బాగు చేయించు, మంచిగా ఉండటానికి సహాయం చేయి అని చెప్పి వెళ్తున్నాడు. అంటే ఒక సీఎం గారు ఇంటికి వస్తారంటే ఎలా ఉండి చెప్పండి. అట్లాగని యేసు ప్రభు వస్తున్నాడంటే మనం ఎలాగుండాలి? ఆదివారం అంటే ఏందనుకుంటున్నారు? దేవుడు నిన్ను కలుసుకునే దినం. హల్లెలూయా. నువ్వు దేవుడిని కలుసుకునే దినం, దేవుడు నిన్ను కలిసే దినం. దీన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలా. ఆరాధనా దినం కనుక నా ప్రేమ ఎట్లా వ్యక్తమైందంటే ఆరాధించుట వలన. అదో ప్రభు బల్ల ద్వారా ప్రభువుకి ఇవ్వటాన్ని బట్టి ఏమిస్తే నా తండ్రి రుణాన్ని నేను తీర్చుకుంటాను. అర్థమైందా? ఏమిస్తే నా ప్రభువుకు ఎంత ఇచ్చినా తక్కువేగా. అవునా కదా? ఎంత ఇచ్చినా నా ప్రభువు తక్కువే కదా అని ప్రభువుకు మన కానుక ఇవ్వడాన్ని బట్టి, సాక్ష్యం చెప్పటాన్ని బట్టి నీలో ఉన్న ప్రేమ రుజువైద్ది. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించునుగాక. నిజంగా మనం ఆరాధిద్దాం. నిజమైన ఆరాధన, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఆరాధన అంటే ఈ అన్నీ కూడా ఇమిడి ఉన్నాయి అందులో.
ఇవి చేయటాన్ని బట్టి నీలో ఉన్న ఆరాధన, నీలో ఉన్న ప్రేమ వ్యక్తమైద్ది. దేవుడు మనలందరినీ కూడా అలాగూ దీవించును గాక, నిజమైన ఆరాధకులుగా మనలను చేయును.